హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన. వెల్కమ్ టు పొలిటికోస్. ప్రతిసారి మనం ఒక మంచి మంచి గెస్ట్‌లతో మీ ముందుకొస్తున్నాము. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుంటున్నాము. వాళ్ళు దేంట్లో స్పెషలిస్టో ఇవన్నీ కూడా మీ ముందుకు తెలియజేస్తున్నాం గదా! అయితే ఈ రోజు కూడా మన స్టూడియోకొచ్చేసారు నాని గారు. ఈ నాని గారు ఎవరో తెలియాలంటే ప్రోగ్రామ్‌ని కూడా స్టార్ట్ చేయాలి కదా! ఆఫ్‌కోర్స్ రీసెంట్‌గా మన సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి 'పుష్ప 2లో' అల్లు అర్జున్ గారి పక్కన డాన్స్ కూడా చేశారంట. మరి ఆయన గురించి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఫస్ట్ ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ నాని గారు. వెల్కమ్ హాయ్. టు ద షో అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్ నైస్. బిజీగా ఉన్నారా? ప్రెజెంట్ వర్క్‌లో బిజీనే ఉన్నాను. ఓకే. ఓకే. ఫైన్. సో, నాకు తెలిసినంత వరకు నాని గారికి ఇంకొక పేరు కూడా ఉంది. అది 'జవహర్' అని చెప్పి యెస్. తెలిసింది. సో, కరెక్ట్. ఎందుకండి మళ్ళీ నానికి ఎందుకు షిఫ్ట్ అయ్యారు తెలుసుకోవచ్చా? అంటే మేడం, నేను హైదరాబాద్‌లో వచ్చిన కొత్తలో పేరనేది చాలా పెద్దగుందని, జవహర్ అనేది అందరికి పలకడానికి ఇబ్బందయితుందేమో అని, ఆ ఉద్దేశ్యంతోనే నేను నాని అని మా అమ్మ పెట్టింది. ఓకే. ఇంటికాడ నాని, నాని అని పిలిచేది. ఓకే. సో, అది కాస్త హైదరాబాద్‌లో అడుగుపెట్టేసరికి నేను నాని అని ఒక పర్సన్‌తో చెప్పడం స్టార్ట్ అయ్యి, అది కాస్త ఇలా, 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 ఇలా పాకిపోయిందనమాట. ఓకే. అదే అలవాటయిపోయింది అందరికి. నా ఫ్రెండ్స్ కానీ, ఈ ఇండస్ట్రీలో గానీ, డాన్స్‌లో గానీ ఎక్కడ పడితే నీ పేరేంటి అంటే నాని, 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 నాని అట్లా. అలా అలవాటయిపోయి నా రియల్ నేమ్ మర్చిపోయాననమాట నేను. ఓకే. మన నేచురల్ స్టార్ నానిలాగా మీరు కూడా చాలా నేచురల్‌గా కనిపిస్తున్నారు. అయ్యో! థాంక్ యూ. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీకొచ్చి ఎంత కాలం అవుతుంది? యాస్ ఎ డాన్సర్‌గా మీరసలు కెరియర్‌ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను ఇండస్ట్రీకి వచ్చి అంటే, ఇండస్ట్రీ అంటే అన్నీ తెలిసి అన్నీ తెలిసి ప్రొఫెషనల్‌గా రావడం, ఇండస్ట్రీ‌కు రావడం అంటారు. యాహ్! అది నేను వచ్చి కరెక్ట్‌గా వర్క్ జేసి ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ అవుతుంది. ఓకే. 4, 5 ఇయర్స్ అవుతుంది. ఓకే. దానికన్నా ముందు నేను అసలు ఇండస్ట్రీకి రావడానికి చాలా కష్టపడ్డా. ఓకే. విలేజ్‌లో. ఓకే. అది. సో, మీరు చిన్నప్పటి నుంచి అనుకున్నారా? నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి ఆర్ ఎల్స్ మంచి డాన్సర్ అవ్వాలి అని చెప్పి. లేకపోతే ఎవరన్నా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇటెళ్తే బావుంటుంది అని అనిపించిందా? హౌ యూ స్టార్టెడ్? చిన్నప్పుడు అంటే మా మా అన్న డాన్స్ మాస్టర్ ఉండేది. మా ఓకే. అన్న పేరు మోహన్. ఓకే. ఇప్పుడు వన్ ఆఫ్ ద యూట్యూబ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అతను. చాలా ఓకే. మంచి మంచి సాంగ్స్ కొడుతున్నాడు. ఓకే. మోహన్ తన పేరు. ఇక్కడనే గ్రీన్ బౌచ్ డౌన్‌లో మ్యూజిక్ స్టూడియో ఉంది. మిక్కీ స్టూడియో అని. ఓకే. అతను ఫస్ట్‌లో డాన్స్ మాస్టర్ అనేది. ఓకే. మేమందరం ఒకటే స్కూల్‌లో చదివేది. హ్మ్. సో, అతన్ని చూసి నేను ఇంప్రెస్. ఓకే. మా అన్నని చూసి నేను డాన్స్ నేర్చుకున్నా. ఓకే. నార్మల్‌గా నేను ఫేర్‌వెల్ పార్టీలు స్కూల్‌లో అట్లా అట్లా ఉంటుంటాయి గదా! హ్మ్. హ్మ్. దానికోసం ఒక్కొక్కసారి నేర్చుకునేది మా అన్న దగ్గర. ఓకే. మా అన్న సిద్దిపేటలో చదువుకునేది. హ్మ్. ఐటీఐ చేసేది. అక్కడి నుంచి పిలిపించుకొని కానీ వీడియోల ద్వారా గాని అట్లా నేర్చుకొని స్కూల్‌లో ఒక ఫేర్‌వెల్ పార్టీలో, ఒక యాన్యువల్ డే అట్లా చేసేసరికి నా పెర్ఫార్మన్స్ నచ్చి హ్మ్. నా తోటి ఫ్రెండ్స్ గూడా, మా టీచర్స్ గూడా "ఏ నైస్, బాగా చేస్తున్నావు. హైలైట్‌గా చేస్తున్నావు." ఆ! అలా అనడం వల్ల నేను పైకెక్కిపోయినా. ఓకే. దాన్నే అవకాశం దిద్దుకొని నేను ఇంకా ప్రాక్టీస్ చేయడము. నేను డాన్స్ చేయాలి, అది చేయాలి, అది చేయాలిగా చదువుని కొంచెం వెనకబెట్టేసి ఈ డాన్స్‌ని ముందుకు పెట్టాననమాట. ముందుకు ఓకే. జరుపుకుంటూ మీ పెట్టాను. బ్రదర్ లైక్ సిద్దిపేటలో చేశారు. ఆయన చూసి ఇన్‌స్పైర్ యెస్. అయ్యానన్నారు అవును. కాబట్టి, అవును. మీరు కూడా బ్యాక్‌గ్రౌండ్ ఫ్రమ్ సిద్దిపేటేనా? లేదండి. మాది ఓకే. ఓన్ ప్రాపర్ వచ్చేసి మెదక్ డిస్ట్రిక్ట్. ఓకే. మాది గుండారం, తాండా. హ్మ్. మేము బంజారాస్, ఎస్టీ. ఓకే. తెలుగులో ఎస్టీ అంటారు. మా దాంట్లో బంజారాస్ అంటారు. ఓకే. మాది గుండారం, మెట్టు తండా మాది ఓన్ ప్రాపర్ వచ్చేసి. ఓకే. మేము టోటల్ 5 మెంబర్స్. హ్మ్. ఇద్దరక్కలు, హ్మ్. ముగ్గురు అన్నదమ్ములం. ఓకే. మా పెద్దన్నొచ్చేసి ఫార్మర్. హ్మ్. మా పెద్దన్న మా ఇద్దరి కోసం ఎంత కష్టపడాడో అసలు మాటల్లో చెప్పలేని విషయం. మా పెద్దన్న గురించి మాట్లాడితే నాకు కన్నీళ్ళొచ్చేస్తాయి ఓకే. చాలా. సో, అంటే అన్నయ్య ఫార్మర్ అన్నారు కాబట్టి, హ్మ్. స్టిల్ ఇంకా అక్కడే ఉంటూ ఫార్మింగ్ చేసుకుంటున్నారా? అక్కడనే ఉండి, ఓకే. అక్కడనే మా ఇద్దరిని ఇక్కడ చూసుకుంటా, వదిన, అమ్మ, పిల్లలు, మా అన్న అక్కడ ఇంటికాడనే ఉంటారు. ఓకే. సో, ఇంటికాడ. యూ ఆర్ మిస్సింగ్ దెమ్ అనుకోవచ్చు. ఇక్కడికొచ్చి మీరింత కష్టపడుతున్నారు కాబట్టి, చాలా. మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఎళ్తారేమో. అప్పుడప్పుడు ఎళ్తా ఉంటాను. ఓకే. ఫోను చేస్తా ఉంటారు. రా అంటారు. మా అమ్మ గూడా ఉంటది. పోతా ఉంటాం, కలుస్తూ ఉంటాం, మళ్ళీ వస్తా ఉంటాం.
ఓకే. అంటే ఇండస్ట్రీకి రావడం, అక్కడ నిలబెట్టుకోవడం అంటే చాలా చాలా కష్టం. చాలా రిస్కులుంటాయి. చాలా. చాలా హర్డిల్స్ ఉంటాయి. సో, మీరు చూస్తే మంచి యంగ్‌స్టర్‌లానే కనిపిస్తున్నారు. అయ్యో! సో, అంటే మీరొచ్చి 4 ఇయర్స్ అయ్యింది కాబట్టి, సో, హ్మ్. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా స్పోర్టివ్‌నెస్, చాలా పోటీ అనేది ఉంటది. రైట్? చాలా అండి. సో, చాలా. మీరు ఇప్పటి వరకు చేసిన డాన్సర్స్‌లో గానివ్వండి, లేకపోతే మీ తోటి మిత్రులను గూడా జూసుంటారు. హ్మ్. ఎన్నో స్ట్రగుల్స్ పడుంటారు గదా! సో, హ్మ్. ఆ స్ట్రగుల్స్ గురించి మాట్లాడాల్సొస్తే 4 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది మీ లైఫ్? 4 ఇయర్స్ బ్యాక్ నేను ఈ ఇంటి దగ్గర నుంచి ఒక డాన్స్ మీద ఇంట్రెస్ట్‌తోని ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చేసాను. చెప్పకుండా వచ్చారా? చెప్పకుండా వచ్చేసాను. ఓకే. కేవలం 200 మా అమ్మ ఇచ్చింది. హ్మ్. 200 తీసుకొని రూ. 200 రూపీస్‌తోని నేను హైదరాబాద్‌లో కొత్తలో అడుగుపెట్టా. ఓకే. నాకు అప్పుడు ట్రాఫిక్ చూస్తేనే నాకు అసలు చాలా భయం. ఓకే. ట్రాఫిక్ చూస్తేనే చాలా భయం అసలు. అప్పులో వచ్చేసి అసలు ఎక్కడ ఉండాలో తెలవదు. ప్లేస్‌మెంట్ లేదు. ఏమి లేదు. ఒక డాన్స్‌తోని వచ్చేసాను. వచ్చేసి అసలు నేను ఒక 6 ఇయర్స్ బ్యాక్‌లో నాకు హైదరాబాద్ కొత్త. ఓకే. చాలా అంటే చాలా కొత్త. హ్మ్. నేను వచ్చేసరికి నాకు ప్లేస్‌మెంట్ లేదు. ఏమీ లేదు. అసలు ఎక్కడ ఉండాలో తెలవదు. వచ్చి జాయిన్ అయ్యి ఒక 2 రోజులు మెట్రో కింద పడుకునేవాడిని. హ్మ్. వారం రోజులు కరెక్ట్‌గా మెట్రో కిందనే పడుకున్నా. ఫుల్లు వర్షం ఆ రోజు. ఓకే. వర్షాకాలంలో వచ్చేసాను. హ్మ్. హ్మ్. ఫుల్లు వర్షాకాలంలో వచ్చేసి మెట్రో కింద పడి ఎక్కడ ప్లేస్‌మెంట్ లేదు. అసలు ఏం లేదు. 1 వీకు అసలు మెట్రో కిందనే పడుకొని ఆహ్, అలా ఇలా ఏం చేయాలో తెలవక మెయిన్ రోడ్ చుట్టుముట్టు తిరిగేవాడిని. హ్మ్. ఎక్కడైనా డాన్స్ క్లాస్ కనపడుతుందా? బ్యానర్ చూసి డాన్స్ క్లాస్‌కి పోయి జాయిన్ అవుదాము. హ్మ్. మా అట్లా అడుగుదాము. అట్లా జాయిన్ చేపించుకుంటారా అనే ఉద్దేశ్యంతోని తిరిగేవాడిని. ఎక్కడ కనిపించలేదు. తిరిగినా కొత్తలో ఒక 6, 10 డేస్ అలానే గడిచిపోయింది. తర్వాతకి ఏం చేయాలో అర్థం గాక జేబులో పైసలన్నీ అయిపోయినాయి. 10 రూపీస్ ఒక్కొక్క వన్ డే ఖర్చు పెట్టేవాడిని నేను. హ్మ్. ఓన్లీ టీ తాగి ఆకలితోని అట్లనే ఉండేవాడిని. ఫుడ్ లేదు. ఏం హ్మ్. లేదు. అప్పట్లో రూ. 5 భోజనం ఉంటుండే కదా! మన కేసీఆర్ అవును. పెట్టేది. హ్మ్. అది తిని ఉండేవాడిని అంతే. తర్వాతకి నేను 10 డేస్ ఆగి మేడం ఒక రియల్ ఎస్టేట్ జాబ్ చేశాను. ఓకే. కూకట్పల్లిలో. ఓకే. ఒక పాంప్లెంట్స్ రోడ్ మీద పోతుంటే దొరికింది. హ్మ్. దాని మీద ఫోను నంబర్స్ ఇట్లా అన్నీ ఉంటాయి గదా! అవును. వర్కేం లేదు. ఎక్కడ వెళ్ళాలో తెలవదు. అసలేం లేదు. పాంప్లెంట్స్ ద్వారా ఫోను చేసి వేరే వాళ్ళకి చేసి నేను జాబ్ చేస్తాను. నాకిట్లా ఇది ఇది అంటే ఒక సారొచ్చి నన్ను కూకట్పల్లిలో ఆఫీస్‌కి తీసుకెళ్ళి "నువ్వు జాబ్ జాయిన్ అవ్వు" ఇది అని అంటే డోర్ టు డోర్ నాట్ కొట్టేది. హ్మ్. అంటే ఓపెన్ ఫ్లాట్స్ ఉంటాయి గదా! యాహ్! యాదగిరిగుట్ట సైడు అవును. ఫ్లాట్స్ అమ్మేది అది ఇది అన్నీ చేసేది. అప్పుడు వాళ్ళు కొంతమంది మంచిగా రెస్పాన్స్ అయితారు. కొంతమంది తిడతారు. అవును. ఒక్కళ్ళైతే నన్ను కొట్టిర్రు గూడా. అంటే ఓకే. డోర్ టు డోర్ నాట్ వితౌట్ అవును. పర్మిషన్ లేకుండా వితౌట్ మనం డోర్ పర్మిషన్. టు డోర్ యెస్. నాట్ కొట్టకూడదు గదా! అవును. మన జాబ్ ఏంది అదే. అదే. ఓకే. మనకు మార్నింగ్ 6:00 లేపి రెడీ అయ్యి 7 లోపు పంపించేస్తారు. ఎవరి వాళ్ళు గల్లీ గల్లీ లోపు పెట్టేస్తారు. హ్మ్. నువ్వు మినిమమ్ ఈరోజు ఒక 50 అన్నా కస్టమర్‌లని తేవాలి. అట్లానికి మాకు రీచ్ ఉండేదన్నమాట. టార్గెట్స్ ఉంటాయి. టార్గెట్ యాహ్! ఉండేదన్నమాట మాకు. హ్మ్. సో, అట్లా ఒకని పోరాడంతోని ఒకడు చేసేది మేము. అలాంటి స్ట్రగుల్ చాలా పడి కొంతమంది మంచిగా రెస్పాన్స్ అయ్యి, కొంతమంది తిట్టేవాళ్ళు, కొంతమంది ఎవర్రా నువ్వు ఎక్కడికెళ్ళొచ్చావు? మా డోర్ ఎందుకు కొడుతున్నావు? అలా తిట్టేవాళ్ళు. అలా 3 మంత్స్ నేను రీల్ స్టార్ట్ చేసేసిన. ఓకే. జాబ్ చేసి మంత్లీకి 10,000 వచ్చేది. ఓహ్! ఆ ఓకే. మంత్లీకి 10,000 వచ్చినా గానీ, నేనిక్కడ మంచిగానే ఉన్నా, హ్యాపీగానే ఉన్నా అని చెప్పి, మా 10,000 గూడా కేవలం 1,000 ఉంచుకొని జేబులో మిగతా 9,000 ఇంటికి పంపించేది నేను. హ్మ్. మా అమ్మకి పంపించేది. హ్మ్. అప్పుడు మా డ్యాడీ ఉంటుండే. అప్పుడు పంపించేది. తర్వాతకి అట్లానే చేసి ఒక డాన్స్ క్లాస్‌లో జాయిన్ అయ్యి, హ్మ్. ఒక 1 మంత్ మంచిగా నేర్చుకున్న తర్వాతకి ఉప్పల్‌లో షిఫ్ట్ అయ్యాను. ఓకే. ఉప్పల్‌లో షిఫ్ట్ అయ్యి ఘన్‌శ్యామ్ మాస్టర్ ఉంటారు. ఓకే. చాలా మంచి వ్యక్తి. నేను అతని దగ్గరికెళ్ళి మంచిగా కష్టపడి నేర్చుకొని క్లాసులు చెప్పేదన్నమాట నేను. ఓకే. మీరు క్లాసెస్ చెప్పే నేను క్లాసె గురువుగారైపోయారప్పుడు. అహా! అహా! అప్పటికి అంత గురువుగారు కాదు. అతని ఓకే. దగ్గర చిన్నగా వర్క్ అసిస్టెంట్‌గా నార్మల్‌గా హ్మ్. పిల్లలొచ్చినా గాని రిసీవ్ చేసుకోవడం బానే అప్పుడు కొంచెం పికప్ అయ్యేది. హ్మ్. బానే అయ్యి మంచిగా వర్క్ చేసుకొని ఒక 3 ఇయర్స్ అక్కడనే కష్టపడి మంచి 6 మంత్స్‌లో పికప్ అయిపోయి మంచి క్లాసులు చెప్పుకుంటా ఉండేది. ఓకే. అప్పుడు గూడా తినడానికి గూడా తిండి లేకుండేది మాకు. హ్మ్. కొత్త ఉప్పల్‌లో కొత్త హైదరాబాదు. కారంతో తిని, నీళ్ళతో అన్నం తిని అసలు ఆ టైంలో ఏందంటే డాన్స్ మీద అంత ఇంట్రెస్ట్ మేడం.
ఇప్పుడు మనం ఎంత ఇష్టంతో డాన్స్ ఏస్తే, ఆ టైం ఒక్కరోజు ఆకలి అనేది అవ్వదు మాకు. హ్మ్. అస్సలు ఆకలి అనేది అవ్వదు. అంటే ఆ డాన్స్ అంటే అంత పిచ్చి. అంత పిచ్చి కసి. హ్మ్. గుంజేస్తుంది. ఓకే. ఒకసారి డాన్స్ చేసి వీడియో తీసుకొని 10 మళ్ళీ వీడియో చూసుకుంటే, అబ్బా! ఎంత బాగా ఆడుతున్నానా నేను. ఒకటికి వీడియో 10, 30 సార్లు చూసుకునేది. హ్మ్. ఆ గ్యాప్‌లో అసలు ఆకలనేది అవ్వదు. హ్మ్. అస్సలు ఆకలనేది అవ్వదు. అసలు అలాంటి పిచ్చిలో ఉండేవాడిని. చాలా ఇష్టంతో డాన్స్ నేర్చుకొని వచ్చినవాడిని. చాలా అంటే అంటే చాలా. ఎవరితోనూ లైక్ హెల్ప్ లేకుండా మీ అంతట మీరు ఒక్కరు రావడము అండ్ మదర్ ఇచ్చిన ₹200 పెట్టుకొని ఇక్కడికొచ్చి మెట్రోస్ కింద పడుకున్నానన్నారు. ఇన్ని హర్డిల్స్ ఫేస్ చేశారు కదా! అసలు ఏ ధైర్యంతో వచ్చారండి? నన్ను ఒకరు చేరదీస్తారు. నేను అనుకున్నట్టు నేను డాన్సర్‌ని అవ్వగలనని అసలు మీలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెరిగాయి? నాకస్సలు నమ్మకమే లేదండి. లేదు. నేను ఓకే. కేవలం స్కూల్‌లో డాన్స్ పెర్ఫార్మన్స్ చేషినా కాబట్టి అదొక నాకు ఎంకరేజ్‌మెంట్‌తోనే వచ్చిన నేను. ఓకే. అప్పటికి మా ఫ్యామిలీలో "వద్దు. నువ్వు చదువుకో, నువ్వు చదువుకో, నువ్వు చదువుకో, నువ్వు చదువుకో, నువ్వు చదువుకో." నాకు చదువు రాదు. నాకు ఓకే. చదువు నాకేది అంటే మనం దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద చేయగలం గదా మేడం. అవును. నాకు చదువనేది రాదు. చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. డాన్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టి నేను ఆ డాన్స్ నేర్చుకున్నా. హ్మ్. అది నాకొచ్చేసింది. హ్మ్. అదొక నాకు టాలెంట్ ఉంది. హ్మ్. నాకు ఆ టాలెంట్ ఉంది కదా! నేను ఎక్కడైనా చేసుకోగలుగుతా. నాకు కాన్ఫిడెంట్‌తోనే, నా పట్టుదలతోనే నేను ఇంట్ల ఎవ్వరికీ చెప్పకుండా మా నాన్న పొలం పనికెళ్ళిపోయారు. మా అమ్మ పొలం పనికెళ్ళిపోయింది. మా అన్న కాలేజ్‌కి వెళ్ళిపోయాడు. మా అక్క కాలేజ్‌కెళ్ళిపోయి అందరూ ఇంట్లో ఎవ్వరు లేకుండే. హ్మ్. మా అమ్మ దగ్గరకి పోయి ఉరికి పోయి మా అమ్మ దగ్గరకి పోయి మా హ్మ్. నాన్నకి కనిపియకుండా కనిపిస్తే పంపియడు. ఆ! కొడతాడు. హ్మ్. పంపియడు. కనిపియకుండా నేను పోయి చప్పుడుదాకా పోయి గిది దాకా పోయేసి అమ్మ అని 200 పెట్టుకొని బ్యాగ్ లగేజ్ అన్నీ సదురుకొని అప్పుడు కాలేజ్ బ్యాగ్ కాదు స్కూల్ బ్యాగ్ ఉంటుండే అప్పుడు. ఓకే. స్కూలు హ్మ్. మనము నార్మల్‌గా వైట్ కలర్ సంచి ఉంటది చూడు మేడం. అవును. నార్మల్ మందు సంచులుంటది. ఊరియా అవును. సంచిలో సంథింగ్ ఇలా ఇట్లా కట్టుకుంటాము. కట్టుకుంటారు. రైట్. అలాంటి నా స్కూల్ బ్యాగ్‌లో నా బట్టలన్నీ యేసుకొని హ్మ్. పోతే ఎళ్ళిపోయినాయిగ. హ్మ్. కనిపియలే. నా దగ్గర ఫోను లేదు. ఏమీ లేదు. హ్మ్. అసలు ఎక్కడికెళ్ళో నన్ను చాలా వెతికినారు. చాలా ఫోన్లు చేసి అది ఎక్కడికెళ్ళినాడో తెలవదు. తర్వాతకి ఒక 1 మంత్ బ్యాక్ 1 మంత్ నేనే తర్వాత. ఫోను చేసి హ్మ్. మా ఇంట్లో నా నంబర్ ఎవ్వరు నోటెడ్ ఉండదు నాకు. మా హ్మ్. మోహన్ అన్న నంబరే. ఓకే. మేమిద్దరం ఎలా బాండింగ్ ఉంటామో ఈ హైదరాబాద్‌లో అందరికీ తెలుసు. ఓకే. దార్ దాదార్న. అతని నంబర్ ఒకటే తెలుసు నాకు. హ్మ్. నేను మా అన్నకి ఫోను చేసి తర్వాత కొంచెం ఒక హ్మ్. ప్లాట్‌ఫార్మ్‌లో కొంచెం స్టేయింగ్ అక్కడ మూలకు చిన్నగా ఉంది. హ్మ్. ఓకే. చిన్న మూలకు అట్లా ఉంది అన్నప్పుడు నేను మా అన్నకి ఫోను చేసి ఇలా ఇలా ఉన్నా ఇది ఇది అని అప్పుడు "ఎందుకురా అట్లా పోయినావు? నేను కావాలంటే నేను ఇక్కడ చేపిస్తాను గదా!" అది ఇది అనుకుంటా అంటే అప్పుడు మా అన్న స్టడీలో బిజీ. ఓకే. అట్లా ఆ దారిలో పోయి వచ్చేసినాననమాట. కానీ చాలా కష్టపడి నేను ఎవ్వరి సహాయం తీసుకోకుండా చాలా కష్టపడి వచ్చిన. సో, స్కూల్ డేస్‌లోనే మీకొక ప్యాషన్ అన్నది ఏర్పడ్డది. ఆ స్కూల్ బ్యాగ్‌తోనే బయటికొచ్చేసారు కాబట్టి, అప్పుడు మీ ఏజ్ ఎంతండి? అప్పుడు నా ఏజీ 19. ఓకే. అప్పుడు నేను అప్పుడు నాకు నైన్త్ క్లాస్‌లో, హ్మ్. 10థ్‌లో హ్మ్. నాకు స్టార్ట్ అయింది డాన్స్ ఫేర్‌వెల్ ఆల్‌మోస్ట్ దాంట్లోనే అయితాయి గదా! హ్మ్. హ్మ్. నైన్ టు న న 9థ్, 10థ్ నైన్త్, ఆ 10థ్ టైంలో ఇది అవుతది. ఈక్వల్ ఉంటాయి యాహ్! గదా! రైట్. 10థ్ అప్పుడు అంతే. ఓకే. 14 2014 బ్యాచ్ నాది. 2014 బ్యాచ్. ఓకే. అదే. సో, అంటే అన్నయ్యకి చెప్పలేదు. 1 మంత్ తర్వాత కాల్ చేసి నేనిలా ఉన్నాను అన్నప్పుడు, హ్మ్. ఆ 1 మంత్ వాళ్ళు మీ గురించి ఎంత ఏడ్చుంటారో, అరే! నేనెక్కడైనా తప్పు చేశానేమో, అలా చెప్పకుండా వచ్చానని మీకెక్కడా గూడా అనిపించలేదా? అంటే మేడం అనిపిచ్చింది. హ్మ్. బట్ నాకు ఇది ఇష్టమని నేనొచ్చేసా మేడం. నాకు ఎనకాల ఏం అనిపియలేదు మేడం ఇంక. అంటే అంత మెంటల్ స్టెబిలిటీ తీసుకునే అంత గూడా పేరెంట్స్‌లో ఉండాలి. అవునవును. అంటే ఒక పొలం పనులు చేసే వాళ్ళకి బయట ప్లేసెస్ గురించి గానీ, బయట పీపుల్ గురించి గానీ అంత అవేర్‌నెస్ ఉండదు. ఏమీ తెలియని ఒక ప్లేస్‌కి నా కొడుకు ఎళ్ళిపోయాడే, అసలు ఎటెళ్ళాడో గూడా తెలియని ఆ పరిస్థితిలో పేరెంట్స్ మెంటాలిటీ గానీ, పేరెంట్స్ స్టెబిలిటీ గానీ చాలా డీమోటివేట్ అయిపోయి ఉంటారు గదా! అరె! అవును. చెప్పకుండా ఎళ్ళాడు, తప్పిపోయాడా? లేకపోతే ఇంకెవరన్నా కిడ్నాప్ చేసారు. ఇలాంటి ఆలోచనలు చాలా వస్తాయి. రైట్? సో, అవునవును. ఆ 1 మంత్ పాపం మీ మదర్ అండ్ ఫాదర్ మా చాలా మా ప్రెషర్ అమ్మ అయితే తీసుకొనుండుంటారు. చాలా అంటే చాలా బాధపడిందంట. హ్మ్. నేను ఒక్కసారి ఫోను మాట్లాడితే కనీసం ఒక 10 మినిట్స్ ఏడ్చింది మా అమ్మ. ఏడుస్తూనే ఉంది. "నీకేం తక్కువ చేసినారా? అది, ఇది, అది, ఇది" అనుకుంటా ఏడుస్తూనే ఉంది. "కాదమ్మా నేను ఇట్లా నాకు ఇష్టముండి వచ్చేసా. మీరు పంపిస్తలేరు గదా!
నాన్న పంపిస్తలేరు గదా! అసలెప్పుడైనా అడగడానికి ట్రై చేసారా? నేను ఇలా నేర్చుకుంటా చేశాను. వెళ్తున్నా అడగడానికి ఓకే. ట్రై చేశాను. హ్మ్. నే అంటే మా ఇంట్లో ఏందంటే మా అన్నకి ఒక్కటికే ఫ్రీడమ్ ఇచ్చేది. ఓకే. ఇప్పుడున్నాడు జూడు మా మోహన్ అన్న. మా మోహన్ అన్నకి ఒక్కడికే ఫ్రీడమ్ ఇచ్చేది. నేను ఇలా నేర్చుకుంటా అంటే మా ఫాదరు కొట్టేది, తిట్టేది. "వద్దు చదువుకో ఫస్టు." మా నాన్న చదువు కోసం ఎంతైనా ఖర్చు పెట్టేదన్నమాట. హ్మ్. కానీ నాకు చదువు రాదే. ఓకే. చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. నాకు ఇంట్రెస్ట్ ఇది. హ్మ్. మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది దాంట్లో పోతేనే సగం మనం కడుపుకి అన్నం తినగలం. యాహ్! అదే కదా! సో, నాకు చదువు అబ్బలేదు. నాకిది ఇంట్రెస్ట్ ఉంటే నో వద్దు. లేకుంటే అది చదువుకోనన్నా చదువుకో లేకుంటే వ్యవసాయమన్నా చెయ్యి అట్లనేది. నాకు ఇటు వ్యవసాయం రాదు. ఇటు చదువు రాదు. ఓకే. నాకొచ్చిందల్లా ఒకటే డాన్స్. ఓకే. డాన్స్, డాన్స్, డాన్స్. అదొక్కసారి మా అన్న నేర్పించిండు. నేనది ప్రూవ్ చేసుకున్నాను. అది కాస్త నేను ఇంప్రూవ్ చేసుకుంటా దాని మీదనే ఉండి స్టడీ కూడా నేను 10థ్ ఎగ్జామ్ కూడా సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఓకే. 10థ్ ఎగ్జామ్ ఉంటే 10థ్ ఎగ్జామ్ ముందు కొంచెం ఫేర్‌వెల్ పార్టీ ఉంటది. హ్మ్. మాకు మళ్ళా హ్మ్. రిటర్న్. అవును. నైన్త్ నేను క్లాస్ స్టడీ వాళ్ళిచ్చే కోసం యాహ్! అంత ప్రెస్ పడలేదు గానీ, నేను హ్మ్. ఫేర్‌వెల్ పార్టీ కోసం ఎలా డాన్స్ చేయాలి? ఎలాంటి సాంగ్స్ చేయాలి? ఓకే. హ్మ్. ఐ మీన్స్ ఎలాంటి సాంగ్స్ ఏ గ్రూప్‌తోని చేస్తే బావుంటది? ఎలాంటి ఫార్మేషన్ చేస్తే బావుంటది? ఆహ్, సాంగ్ ఎలా ఎంచుకోవాలో అలా ఆలోచించేవాడిని. హ్మ్. స్టడీ అవర్ అందరూ హాస్టల్‌లో అందరూ చదువుకునేవారు. అందరూ నన్ను మా ఫ్రెండ్స్ "పిచ్చోనివా ఏంట్రా నువ్వు? ఎగ్జామ్ పెట్టుకొని చదువుకోక మొత్తం ప్రోగ్రామ్ కోసం ఫోకస్ పెడతావేమిరా?" అది ఇది హ్మ్. అంటే, "ఏ ఫెయిల్ అయితా, పాస్ అయితే పాస్ నాకు డోంట్ కేర్. నేను డాన్స్ చేస్తే 10 మంది ఎంజాయ్ చేస్తారు నాకు. హ్మ్. 10 మంది ఎంజాయ్ చేస్తే 10 మంది క్లాప్స్ కొడితే నాకు హ్యాపీనెస్ చాలు. నేను అది ఎలా ప్రూవ్ చేసుకోవాలో నాకు తెలుసు" అనుకుని నేను మా ఫ్రెండ్స్‌తో చెప్పేది. ఏంట్రా మీకేమన్నా గుర్తుందా అండి? లైక్ ఫస్ట్ స్టేజ్ షో ఎక్కడిచ్చారు? లైక్ స్కూల్‌లో అంటే ఫేర్‌వెల్స్ అవి. ఆ! తర్వాత ఆ! లైక్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. నాకొక స్టేజ్ కావాలి. ఈ పెర్ఫార్మన్స్ నేనిస్తే ఈరోజు నలుగురు నన్ను గుర్తిస్తారు అనుకునే ఆ స్టేజ్ ఎప్పుడొచ్చింది మీకు? ఆ స్టేజ్ ఎప్పుడొచ్చిందంటే మా అన్న అప్పుడు మాస్టర్. ఓకే. గిరి మాస్టర్ దగ్గర అండ్ సిద్దిపేటలో నేర్చుకునేవాళ్ళు గదా! హ్మ్. అక్కడ మా అన్నకి చిన్న చిన్న ఓన్ ఈవెంట్స్ వచ్చేదన్నమాట. ఓకే. ఓన్ ఈవెంట్స్ వచ్చేటప్పుడు మేము మా విలేజ్ నుంచి 5 మెంబర్స్ గ్రూప్ ఉండేది. హ్మ్. 5 మెంబర్స్ మా అన్న మాస్టర్ గదా! మోహన్ ఓకే. అన్న. యాహ్! 5 మెంబర్స్ గ్రూప్ ఉండేది హ్మ్. నేను, మా అత్తమ్మ కొడుకు అతని పేరు గూడా నానియే. ఓకే. ఆ! ఇంకొకటి సిద్ధు అనే అబ్బాయి ఉంటాడు. హ్మ్. అండ్ మా అన్న. హ్మ్. మా గ్రూప్‌లో ఒక్క అమ్మాయి ఉండేది. హ్మ్. రమ్య అని ఓకే. మెదక్‌లో. ఇప్పుడు ఆమెకి పెళ్లయి 2 పిల్లలున్నారు. ఓకే. మాతోని చాలా ఒక 5 ఇయర్స్ మా గ్రూప్‌తోనే అలా మా అన్నకు సాంగ్ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఒక స్టేజ్ ఎక్కినాం సిద్దిపేటలో. అది గూడా మా అన్న ఎక్కడైతే ఉంటుండో అదే రోజు హ్మ్. పెద్ద ఈవెంట్ అన్నమాట. దసరా ఈవెంట్ జేసినాం. ఓకే. దసరా ఈవెంట్ జేసినప్పుడు 5+5 గ్రూప్ పోయినాం మేమంతా. హ్మ్. మా 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 అన్న టీమ్ నుంచి ఒక గ్రూపు, అటునుంచి ఒక గ్రూపొచ్చేది. హ్మ్. మా గ్రూపొచ్చి మేమాడి మా అన్నకు ఫస్ట్ ప్రైజొచ్చింది. ఓహ్! సిద్దిపేటలో. ఓకే. మేము 5 సూపర్. మెంబర్స్ మేము ఆట ఆడితే. హ్మ్. అది నా ఫస్ట్ షో. ఓకే. నేను స్టేజ్ మీద అడుగుపెట్టింది అండ్ నేను డాన్స్ నేర్చుకుంది. నేనిప్పటికీ ఇక్కడ వన్ ఆఫ్ ద కారణం అంటే చాలా ఉన్నది. హ్మ్. కానీ నేను డాన్స్ నేర్చుకున్నదంటే కేవలం మా అన్ననే. మోహన్ గారు. మోహన్. మా అన్న ఓకే. ఇప్పుడు వన్ ఆఫ్ ద మంచి పొజిషన్‌లో ఉన్నతను. మా అన్నకు పెళ్లయిపోయింది. చిన్న బాబు గూడా ఉన్నాడు. హ్మ్. చాలా సెటిల్మెంట్. చాలా సెన్సిటివ్. ఓకే. మంచి, మంచి గుణమున్న వ్యక్తి. అందరికి ఓకే. హెల్ప్ చేస్తా ఉంటాడు. హ్మ్. అతని ద్వారా నేను ఈ స్థాయికొచ్చానని నేను చెప్పుకోగలుగుతా ప్రౌడ్‌గా. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అన్నని మెచ్చుకోవాలయితే. అంటే థాంక్ మిమ్మల్ని యూ ఇంత 100%. ఇన్‌స్పైర్ చేసి, ఆ! మీరు చెప్పకుండా వచ్చి, ఇంత స్ట్రగుల్ అయినా గూడా మీకు సపోర్ట్ చేశారు చూడండి. సో, మోహన్ గారు ఈ విధంగా పొలిటికోస్ టీమ్ కూడా మీకు థాంక్స్ చెప్తుంది. వై అంటే తమ్ముడి కసి, తమ్ముడి గుర్తింపు రావాలి అన్న ఒక ఇది చూసారు. మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యారంటే, సో, తప్పకుండా మీ సపోర్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. సో, వన్స్ అగైన్ పొలిటికోస్ టీమ్ కూడా మీ అన్నకి థాంక్స్ చెప్తుందండి. సో, ఇది అయిపోయిన తర్వాత అసలు ఇండస్ట్రీకి ఎట్లా వచ్చారు? ఎవరి ద్వారా మీరు పరిచయం అయ్యారు ఆ! ఇండస్ట్రీకి? ఓకే. ఇండస్ట్రీకెలా వచ్చానంటే ఇదంతా అయిపోయింది. ఇది కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ చిన్న చిన్నగా. యాహ్! అంటే బేసిక్స్ నేర్చుకొని కొంచెం ప్రొఫెషనల్ అవ్వడానికి. ప్యూర్ ప్రొఫెషనల్ మంచిగా ఈ స్థాయికెలా వచ్చానంటే ఉప్పల్‌లో ఉన్నానని చెప్పినా కదా! 3 ఇయర్స్. అవును. అప్పుడు ఘనశ్యామ్ ఒక కార్డ్ మెంబర్ అతను. హ్మ్. అతనెవరంటే లారెన్స్ మాస్టర్ అసిస్టెంట్ ఆయన. ఓకే. అతని దగ్గర నేను వర్క్ చేశా. 3 హుహు. ఇయర్స్ వర్క్ చేశా. అక్కడి నుంచి వర్క్ చేసుకుంటా ఒక షో తట్టింది నాకు. హ్మ్. షో. టీవీ షో. మా టీవీ. ఓకే. రంగస్థలం.
ఆ! ఇప్పుడు ఓకే. అప్పట్లో అప్పుడు రంగస్థలం వాళ్ళు. రంగస్థలం వచ్చింది మా రైట్. టీవీలో. హ్మ్. ఇప్పుడు 3 ఇయర్స్ బ్యాక్. హ్మ్. 3 ఇయర్స్ బ్యాక్ రంగస్థలం ఉండేది. అప్పుడు మా టీవీలో వచ్చేది. అప్పుడు చేస్తే నేను ఇలా మనం ఇన్‌స్టాలో అప్పుడు టిక్ టాక్ ఉండేది కదా మేడం. అవును. టిక్ టాక్ టిక్‌టాక్. చేసేది. టిక్ టాక్‌లో చేసి మన ఫ్రెండ్స్ ద్వారా వీడియో వైరల్ అయితా ఉంటే నాకొక ఫ్రెండు తీసుకుపోయాడనమాట. "అరే! ఇలా రంగస్థలం ఉంది అది ఇది" అనంటే ఒక అన్న పిలిపిచ్చి హ్మ్. కూకట్పల్లిలో నేను అలా పోతుంటే కూకట్పల్లిలో పిలిపిచ్చి ఆ అన్న ఎవరు? మా అన్న ఫ్రెండే. మోహన్ గారి ఫ్రెండ్. మా అన్న ఫ్రెండే. ఓకే. అయితే నాకు ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కి రంగస్థలం షో చేసింది ప్రేమ్ మాస్టర్ ఉంటుండే. ఇప్పుడు వన్ ఆఫ్ ద యశ్వంత్ మాస్టర్ అసిస్టెంట్ అతను. యాహ్! యశ్వంత్ మాస్టర్ వై అసిస్టెంట్ నో. ప్రేమ్ అన్న అని అతను యాహ్! గూడా మాస్టరే అండి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మూవీ మాస్టర్ అయిండు అతను గూడా అన్న. హ్మ్. అతను గ్రూప్‌లో చేసేవాడిని అప్పుడు రంగస్థలం ఫస్ట్ ఎపిసోడ్ చేశా. ఓకే. ఇక్కడనే అన్నపూర్ణ స్టూడియోలోనే. హ్మ్. అన్నపూర్ణ స్టూడియోలోనే చేసి నేను ప్రాక్టీస్ జేసినాం. హ్మ్. 4 డేస్ ప్రాక్టీస్ జేసినాం. ఫిఫ్త్ రోజు షూటు. హ్మ్. జడ్జిమెంట్ రఘు మాస్టర్ అండ్ రోజా మేడం ఉండేవారు. ఓకే. అప్పుడు చేస్తే అసల ఆ స్టేజి కొత్త నాకు. అవును. అంటే బయట స్టేజ్ నార్మల్ కదా మేడం. యాహ్! అంతా అది రొటీన్ అయిపోయింది. చూసాము, చేసాము అవుతాయి. రియాలిటీ షో అంటే ఇప్పుడు చాలా టీవీ షో అంటే భయపడ్డారా? చాలా భయమేసింది. ఫస్ట్ టైమ్ ఓకే. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నేను నా కెరియర్ స్టార్ట్ అయింది రంగస్థలం నుంచి మేడం. హ్మ్. నా కెరియర్ స్టార్ట్ అయింది రంగస్థలం నుంచి అయితే ఇలా స్టేజ్ ఎక్కంగానే ఇక లైటింగ్‌లు అన్నీ ఆన్ అయినాయి. అది ఇది నేను చూసేవాడిని. ఆ! నా తోటి ఫ్రెండ్స్ వాళ్ళకి అలవాటు. యాహ్! నేనే కొత్తవాడిని. ఆ గ్రూప్‌లో నేనే కొత్తోడిని అసలు. హ్మ్. అయితే నాకు అలవాటు లేదు. ఏంది అసలు ఏందనుకోని అక్కడ మేడమ్‌ని చూస్తుంటే రోజా మేడం, రఘు మాస్టర్ నేనప్పుడు టీవీలోనే చూసేవాడిని అసలు. ఆ! వీళ్ళందరిని షో టీవీలో చూసి అబ్బా! ఒక్కసారి నేను టీవీలో కనిపిస్తే బాగుండే. మా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేది. నేను ఊపుతో ఉండి హ్మ్. నేను స్టేజ్ ఎక్కిన సరికి రఘు మాస్టర్ అండ్ రోజా మేడం చూడంగానే నాకు కళ్ళీళ్ళు వచ్చేసినాయి. హ్మ్. లైటింగ్ నుంచి కెమెరా, జిమ్మీ అవి ఇవన్నీ నాకు అసలు మైండ్ పని చేయలేదు. నేను ఆ! ఇంత పెద్ద షో చేస్తున్నానా? అసలు నా లైఫ్‌లో అసలు నేను అనుకోలేదే అసలు అనుకోని నా మనసులో నేను ఫీల్ అవ్వకుండా స్టేజ్ రిహార్సల్ చేసేసినాం. అయిపోయిందంతా. బయటకొచ్చి రపరపొచ్చి నాకెవరైతే అవకాశం ఇచ్చిర్రో అతని కాళ్ళు పట్టేసుకున్నా. హ్మ్. థాంక్ యూ సో మచ్ అన్న. ఇది నా లైఫ్‌లో ఫస్ట్ షో రియాలిటీ షో. నేను టీవీలో కనబడబోతున్నా. నేను మీరిచ్చిన అవకాశం మా విలేజ్‌లో మా ఇంట్లో ఎంత హ్యాపీగా ఫీల్ అయితారో అది నాకొక్కనికే తెలుసు. ఆ రోజు నేను మా ఇంట్లో ఫోన్ చేసి మా అమ్మతోని, మా అన్నతోని అందరితోని 2 అవర్స్ మాట్లాడినా మేడం. ఓకే. ఇది అమ్మా నేనిట్లా చేశాను. 1 వీక్‌లో వస్తుంది. మన టెలికాస్ట్ అవుతుంది. హ్మ్. మీరు చూడండి అదే మా అమ్మ ఎంత ఫీల్ అయింది. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో హ్మ్. అబ్బబ్బబ్బా! ఏడుస్తుంది. సరేరా రారా ఒక్కసారి ఇంటికి రారా చూడాలనుంది. అప్పటి వరకు పోలే. నేను ప్రాపర్‌గా సెటిల్ అయినప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు నేను ఇంటికే పోలేదు మేడం. హ్మ్. ఫోన్‌లోనే మాట్లాడా. 2 ఇయర్స్‌కి నా మొఖం అనేది చూపియలేదు మా ఇంట్లో అసలు హ్మ్. ఎవ్వరికీ. ఎవరికీ సో, 2 చూడలేదు అలా. ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు వెళ్లి అంటే ఆల్రెడీ రంగస్థలంలో ఆ! అప్పటికి మీ కంటిన్యూ టెలికాస్ట్ అయిపోయి ఒక ఉంటది షో కాబట్టి. చేశాను. హ్మ్. మన పెర్ఫార్మన్స్ నచ్చింది. అరే! నాని అనే కుర్రోడు బానే చేస్తున్నాడు. ఇక నాకు రెగ్యులర్‌గా పిలవడం స్టార్ట్ అయింది. అలా ఒక 10, 20 ఎపిసోడ్ చేశాను. హ్మ్. దాని తర్వాతకి ఇప్పుడు కాంట్రాక్ట్స్ పెడతాయి కదా మేడం. అవును. అటు అలా వచ్చి అక్కడనే 3 ఇయర్స్ ఉప్పల్లోనే ఉన్నా. దాని తర్వాతకి ఒక పెద్ద మాస్టర్ దగ్గర పడ్డా. ఎవరు ఆ పెద్ద మాస్టర్? ఆ పెద్ద మాస్టర్ దగ్గర పడి, హ్మ్. నేను ఇప్పటికి నాకు కార్డ్ నేను సినిమాలో చేస్తున్న నాకింతమంది కాంటాక్ట్, ఇంతమంది జనాలకి నేను అందరికి అన్నలకు, మాస్టర్‌లకు అందరికి తెలుసంటే, ఒక పెద్ద మాస్టర్ వెనకాల. ఓహ్! ఆ గొప్ప మాస్టరే హ్మ్. మా మాస్టర్. ఆ మాస్టర్ ఎవరో కాదు. ఆ! వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్ ఇండస్ట్రీకి పెద్ద పెద్ద షోలకి ఏ సినిమా అయినా ఆడ ఏ సినిమా అయినా ఆడాలంటే ఫస్ట్ చేసేది ఆడియో లాంచ్ మా సత్య మాస్టర్. ఓకే. సత్య మాస్టర్ దగ్గర ఓకే. చేరాను నేను ఫస్ట్. హ్మ్. ఉప్పల్లో నుంచి వచ్చి మా మాస్టర్ దగ్గర సత్య మాస్టర్ దగ్గర చేరి హ్మ్. అక్కడి నుంచి నా లైఫ్ స్టేజ్ స్టార్ట్ అయిందిగ. హ్మ్. చేంజ్ కూడా అయ్యుంటది గదా! అక్కడి చాలా నుంచి? చేంజ్ అయింది. యాహ్! మాస్టర్ దగ్గరికి పడినప్పుడు చాలా చేంజ్ అయింది. ఓకే. మరి మీరు చేసినది ఆ ఫస్ట్ సినిమా ఆర్ ఎల్స్ ఫస్ట్ పాటేంటి? అసలు ఎవరున్నారు అప్పుడు? ఆ హీరో గాని, హీరోయిన్ గాని ఎవరు? నేను మాస్టర్ దగ్గర ఫస్ట్ షో చేశాను మేడం. హ్మ్. సత్య మాస్టర్ గురించి మీకు తెలిసే ఉంటది. యాహ్! యాహ్! విన్నారా పేరు? యెస్. తెలుసు నాకు. ఆహ్, ఏ చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అతనే ఆడోలని చేస్తాడు. హ్మ్. ఎవ్వరు చేయలేరు. ఆహ్, ఎలా అంటే చాలా స్ట్రిక్ట్ మైండ్. హ్మ్. చాలా స్ట్రిక్ట్ మైండ్. డాన్సర్‌లతోని ఎంత మంచిగుంటే అంత మంచిగుంటాడు. హ్మ్. చాలా గొప్ప వ్యక్తి.
అతని దగ్గరికెళ్ళి పోయిన వాళ్ళు ఒక శేఖర్ మాస్టరు, ఒక యాహ్! రఘు మాస్టరు, హ్మ్. ఒక జానీ మాస్టర్ దగ్గర అందరూ ఆయన స్టూడెంట్సే. హ్మ్. అక్కడి నుంచి పోయిన వాళ్ళే అందరూ. హ్మ్. నేను గూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని మీ ముంగట మాట్లాడుతున్నాను. యెస్. ఆయన స్టూడెంటే. ఓకే. సో, సత్య గారి ఇన్‌ఫ్లూయన్స్ కూడా చాలా ఉంది. ఆయన్ని చూసి కూడా ఇన్‌స్పైర్ అయ్యి, ఆయనిచ్చిన అవకాశంతో ఈరోజు ఈ స్టేజ్‌కొచ్చారు కాబట్టి ఇది మాత్రం 200% ఆయన అవకాశంతోని ఈ ఈ పొజిషన్‌లో వచ్చినాను. ఓకే. సో, ఫస్ట్ సాంగ్ ఏది చేశారండి మీరు? నేను సత్య మాస్టర్ దగ్గర చేరిన తర్వాత హ్మ్. ఒక అన్‌నోన్ బాయ్‌గా వచ్చాను నేను సత్య మాస్టర్ దగ్గర. ఓకే. ఒక నేను సత్య మాస్టర్ దగ్గర ఒక పెద్ద షో చేశా. ఆడియో లంచ్. ఓకే. అదేందంటే 'బిత్తిరి సత్తి', 'తుపాకి రాముడు' ఆడియో లంచ్ చేశా నేను. ఓహ్! ఓకే. 'తుపాకి రాముడు' నా హ్మ్. ఫస్ట్ షో మాస్టర్ దగ్గర అదే. ఓకే. ఒక 30 బాయ్స్ పెట్టారు. హ్మ్. 30 బాయ్స్‌లో ఒక బాయ్ హ్యాండ్ ఇచ్చాడు. హ్మ్. ఆ హ్యాండ్ ఇచ్చిన వాడిని నేను అవకాశం పొందుకున్న వాడిని నేనొకడిని. ఆయనెవరో గాని మీకు మంచి అతనెవరో ఆఫర్ చాలా మంచి "నువ్వు సల్లగుండాలిరా బాబు." అతను ఆ! తప్పిపోయి ఆ ప్లేస్‌మెంట్‌లో నేనొచ్చిన. యాహ్! కిషోర్ అన్న ఫోను చేసి అప్పుడు తొందరగా రా, తొందరగా రా అంటే బైక్ లేదు, ఏం లేదు. బస్సుండేది. హ్మ్. బస్సులో ఆ ట్రాఫికు ఎప్పుడు పోతదో, ఎప్పుడు పోతదో, ఎప్పుడు పోతదో, ఎప్పుడు పోతదో, ఎప్పుడు పోతది. ఇక్కడనే మైత్రివనం దగ్గర క్లాస్ ఉంటది. సత్య ఓకే. మాస్టర్‌ది. హ్మ్. సారథి స్టూడియో అపోజిట్ సత్య ఓకే. ఫిల్మ్ డాన్స్ అకాడమీ అని. ఓకే. అప్పుడు చేసి ఆడియో చేసిన తర్వాతకి అదే అప్పుడు గూడా నేను నిరూపించుకున్నా. నా ప్లస్ పాయింట్ ఏందంటే, నేను ఎక్కడ పోయినా మంచిగా ఆడి నేను మాస్టర్ కండర్‌లో పడి, హ్మ్. నాకింకొకసారి గూడా పిలవాలి. ఈ అబ్బాయిని పిలవండి అనే పేరు తెచ్చుకుంటా నేను. ఓకే. అదొకటి. హ్మ్. అలా నేను మాస్టర్‌ని కనెక్ట్ అయ్యి, అలానే ఇంకొక షో పర్మనెంట్‌గా ఇప్పటి వరకు నేను మాస్టర్ దగ్గరనే చేస్తున్నా. ఓహ్! స్టిల్‌గా. సూపర్. రీసెంట్‌గా మొన్న ఒక విజయవాడలో షో చేసి వచ్చాను. ఓకే. రీసెంట్‌గా. హ్మ్. మీకు ఇంతకుముందు కలున్నప్పుడు విజయవాడలో షో చేసి వచ్చాను. ఇలాంటి నార్మల్‌గా షోస్ మాత్రమే కాకుండా ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా మూవీస్‌లోకి ఎంటర్ అయిందెప్పుడు? సో, మీకు అవకాశం ఇచ్చింది సత్యం గారు అని చెప్పారు. సో, అవును. అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఒక హీరో గాని, ఒక హీరోయిన్ కానీ, లేకపోతే సైడ్ డాన్సర్‌గా ఎంతమంది ఉంటే ఓకే. వీళ్ళలో మిమ్మల్ని గుర్తించిన సాంగ్ గాని ఏదన్నా ఉందా? లైక్ ఆ! అట్లా? నేను సత్య మాస్టర్ దగ్గర వర్క్ చేసినప్పటి నుంచి హ్మ్. దాదాపు ఇప్పటికి కూడా వర్క్ చేసిన. వర్క్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్ చేసి ఆయన దగ్గర చేసి నలుగురు మనుషులకు తెలిసి, అన్న వాళ్ళకి తెలిసి చేసిన తర్వాత నేను ఫస్ట్ సినిమా సాంగ్ చేసింది హ్మ్. 'గుంపులో గోవింద'. ఏంటి ఆ సినిమా పేరా? 'భీమ్లా నాయక్'. ఓకే. 'భీమ్లా నాయక్'. ఓకే. హ్మ్. 'భీమ్లా నాయక్' హ్మ్. అప్పుడు గణేష్ మాస్టర్ సాంగ్ కొరియోగ్రాఫర్. ఓకే. గణేష్ మాస్టర్ సాంగ్ కొరియోగ్రాఫర్. హ్మ్. 'రామోజీలో' అయ్యేది. హ్మ్. 'రామోజీలో' అయ్యేది. అప్పుడు చాలా ఎక్కువ బాయ్స్ నాన్ కార్డ్ డాన్సర్స్ బాయ్స్‌ని కూడా పిలిచేదన్నమాట అప్పుడు. హ్మ్. అప్పుడు మేము ఎగేసుకొని ఎళ్ళిపోయేది మొత్తం. మా ఫ్రెండ్స్ గిట్లా మేమందరం. ఆ! అప్పుడు మాస్టర్ ఇట్లా అడిగి మా మాస్టర్‌ని అడిగి, "మాస్టర్ ఇలా షూటింగ్ ఉందంట మాస్టర్. భీమ్లా నాకు హ్మ్. సినిమాలో చేయాలని ఎప్పటినుంచో ఆశ మాస్టర్. వెళ్ళాలా మాస్టర్" అంటే, హ్మ్. మా మాస్టర్ కాదనకుండా, అదనకుండా సరే వెళ్ళు అనుకోని 1 వీక్ షూటింగ్ చేసాం. హ్మ్. అప్పుడు ఆ 1 వీకు షూటింగ్ చేసేసి అప్పుడు మాకు 1 వీక్‌కి 10,000 వచ్చింది. ఓహ్! సూపర్. 10,000 పేమెంట్ వచ్చింది. హ్మ్. అబ్బా! 10,000 వచ్చిందా? ఒకప్పుడు రియల్ ఎస్టేట్‌లో మంత్ వైస్ మొత్తం మంత్ కష్టపడితే వైస్ వచ్చే 10,000 తిట్టేది, వారంలో కొట్టేది, రోడ్ల మీద పడుకునేది, అది ఇది చాలా కష్టపడి ఇప్పుడు మంచిగా మాస్టర్ దగ్గర చేసినప్పటి నుంచి కాంటాక్ట్‌లు అన్న వాళ్ళందరూ పరిచయం అయినప్పుడు నా లైఫ్‌లో ఫస్ట్ సినిమా నేను ఫస్ట్ రియాలిటీ షో 'రంగస్థలం' ఎంత ఫీల్ అయ్యానో హ్మ్. యాజ్ ఇట్ ఈస్‌గా దానికన్నా మించి ఇది కూడా సినిమా సేమ్ సాంగ్ చేశానని అంతే ఫీల్ అయ్యాను మేడం. యాహ్! అది. హ్మ్. అట్లా. సో, అప్పుడు నా ఫస్ట్ 10,000 నుంచి స్టార్ట్ అయింది మీ రెమ్యూనరేషన్ అని చెప్పొచ్చు. అప్పుడు నాకు 1 వీక్ చేశామన్నమాట. ఓకే. నాన్ కార్డ్ మెంబర్స్‌కి తక్కువ అమౌంట్ ఉంటది. కార్డ్ మెంబర్స్‌కి ఎక్కువుంటదన్నమాట. ఓకే. సో, అట్లా. యూ ఆర్ ద కార్డ్ నంబరా? నాన్ కార్డ్ నంబరా? ఇప్పుడు నేను కార్డ్ మెంబర్. ఓకే. వన్ మెంబర్ నేనిప్పుడు. ఓహ్! ఇప్పుడు నేను యూనియన్‌లో ఒక మెంబర్ ఉన్న కారణం మా మాస్టర్ సత్య మాస్టరే. ఓకే. నాకు నేను మాస్టరే హెల్ప్ యూనియన్ చేశారు. నంబర్ అని ఒక కసితో చెప్తున్నారు యెస్. చూడండి. యెస్. ఇప్పుడు సూపర్. నేను ఆ కాన్ఫిడెన్స్. యూనియన్ మెంబర్ అయిన తర్వాతకి నాకు కార్డొచ్చి 2 మంత్స్ అవుతుంది. హ్మ్. 2 మంత్స్ వచ్చి నేను రెగ్యులర్‌గా బిజీ. నేను రెగ్యులర్‌గా 5 సాంగ్‌లు చేశా. ఓకే. ఏ సాంగ్స్ అండి? 5 సాంగ్‌లు చేశా. 'రామ్ పోతినేనితోని' చేసిన. హ్మ్. అండ్ గణేష్ మాస్టర్ సాంగ్ మన 'విష్ణు మనతోని' చేసిన. ఓకే. అండ్ 'మ్యాడ్' చేసిన. 'మ్యాడ్ 2' చేసిన. ఓకే. అండ్ ఇంకేంది మొన్న 'సాయి తరం తేజ్‌తో' చేసిన. హ్మ్. మళ్ళీ ఈ 'పుష్ప' చేసిన. ఓకే. 'పుష్ప' చేసిన. 'పుష్పలో' అయితే టైటిల్ సాంగ్. 'పుష్ప' అయితే టైటిల్ ఓహ్! సాంగ్ చేసిన. ఓకే. 5 సాంగ్స్ చేసిన. ఓకే. కార్డొచ్చినప్పటి నుంచి హ్మ్. ప్రెజెంట్.
సో, ఇంతమంది స్టార్స్‌తో మీరు వెనకాల డాన్స్ అవును. చేశారు కాబట్టి, హూ ఈస్ ద బెస్ట్ అని అనుకోవచ్చండి? అంటే ఆ ఎనర్జీ కానివ్వండి, ఆ ఎక్స్‌ట్రార్డినరీ ఫీలింగ్స్ కానీ, ఆయనను చూస్తే నాకు కలిగింది అనే స్టార్ ఎవరు? ఈ 5 అంటే స్టార్స్‌లో? ఇగ నాకు ఇష్టమైన హీరో అయితే మరి మనకు తెలవనిదేముంటుంది 'అల్లు అర్జున్' సార్. ఓకే. నాకు 'అల్లు అర్జున్' నేను స్కూల్‌లో ఉన్నప్పుడే 'అల్లు అర్జున్‌తో' నాకు అందరూ మా ఫ్రెండ్స్ గాని, టీచర్లు గాని "ఏ 'అల్లు అర్జున్' సెకండ్ 'అల్లు అర్జున్' అనేది నన్ను. ఏ ఓకే. సెకండ్ 'అల్లు అర్జున్' అనుకుంటా హ్మ్. అనేది. ఇప్పుడు నాకు అతని చాలా ఇష్టం. అతని హ్మ్. డాన్స్ గాని, అతని ఇది గాని చాలా ఇష్టం. హ్మ్. టీవీలో చూసి అమ్మో! ఎప్పటికైనా నేను హీ హీరో పక్కన అడగపోతానా? ఎప్పటికైనా ఓకే. అడగపోతానా అని మనసులో ఎప్పటికెప్పుడు నేను టీవీలో చూసుకున్నప్పుడు, ఫోన్‌లో చూసుకున్నప్పుడల్లా అనుకునేది. హ్మ్. నేను అతని పక్కనే పోయి ఆడతా అని నేను కల్లో కూడా ఊహించలేదు అసలు. అస్సలు ఓకే. జరుగుతదా? ఇంకొక జన్మెత్తాలా అనుకున్నా అసలు. హ్మ్. కానీ దేవుని దయతోని నా యొక్క సొంత పట్టుదలతోని, హ్మ్. మా అన్న దయ వల్ల, మా మాస్టర్ దయ వల్ల అది హ్మ్. నెరవేరుస్తూనే ఉంది. ఇంకా ఆడుతూనే ఉంటా. ఓకే. అది అలా. సో, అంటే 'అల్లు అర్జున్' గారి పక్కన అంటే జనరల్‌గా ఒక హీరో డాన్సర్స్‌తో డాన్స్ చేస్తున్నారంటే అది రికార్డింగ్ లెక్క ఉంటుంది కాబట్టి ఎక్కడో అక్కడ డాన్స్ కాస్త మిస్‌ఫైర్ అయ్యి, మళ్ళీ రీటేక్స్ ఇవన్నీ ఉంటాయి అవును. కాబట్టి, అవును. మీ నుంచి అట్లాంటి ఏదైనా మిస్టేక్ జరిగి మళ్ళీ 'అల్లు అర్జున్' సార్ వచ్చి సపోర్ట్ చేయడం అట్లా ఏమైనా ఉండిందా? సపోర్ట్ చేస్తారు. హ్మ్. కానీ అంటే ఇప్పుడు షూటింగ్‌కి పోయేసరికి అందరూ ప్రొఫెషనల్ బాయ్సే పోతామన్నమాట. యాహ్! ఇప్పుడు ప్రొఫెషనల్‌గా పోతాం కాబట్టి యాక్చువల్లీ ఎక్కువగా మా డాన్సర్స్ ఏందంటే తప్పు చెయ్యరు. ఓకే. తప్పు చెయ్యరు. హ్మ్. తప్పు చేయరు. చేస్తే ఎందుకంటే అలాంటి వాళ్ళని తీసుకోరా అసలు? తీసుకోరు ఫస్ట్. ఓకే. ఫైన్. తీసుకోరు. హ్మ్. చేసినా గాని జస్టు కలిపేస్తారు ఇట్లా. హ్మ్. అంత పడనీయదు. ఓకే. అంత గ్యాప్ గూడా రాదు. హ్మ్. కలిపేస్తారు లోపట. హ్మ్. అసలు మాక్సిమం తప్పు చేయరు. ఎప్పుడైనా అయితే హీరో సార్ వల్ల అట్లా అయ్యి రీటేక్ అయితుంటది. బాగా రిహార్సల్స్ చేస్తారేమో ఆ! కదండీ! ఓకే. చేశామండి. చేశాం. ఓకే. ఒక మాస్టర్ దగ్గర పర్మనెంట్ బాయ్స్ ఒక 12 మంది, హ్మ్. 8 మెంబర్స్, 10 మెంబర్స్ అట్లా ఉంటారు. వాళ్ళు హ్మ్. రిహార్సల్ చేసి షూటింగ్ డేట్స్ ఫిక్స్ అయిపోయినంక, లొకేషన్‌లో వెళ్ళిపోయినంక వాళ్ళెవరైతే రిహార్సల్ చేసిన వాళ్ళుంటారో మిగతా డాన్స్ అందరికి నేర్పిస్తారు. డాన్సర్లందరికీ నేర్పిస్తారు. ఓకే. సో, నేర్పించి స్టార్ట్ చేశారనమాట. హ్మ్. బాయ్స్ వల్ల అయితే రీటేక్ ఉండదు. ఓకే. మాక్సిమం రీటేక్ ఉండనే ఉండదు బాయ్స్ వల్ల. ఓకే. మేమెంత కష్టపడిపోతామో సెట్‌లకి అది మాకే తెలుసు. హీరోస్ వల్ల ఉంటదా రీటేక్స్? ఆ! ఉంటది. హీరో సార్ ఏమనుకుంటారంటే ఇప్పుడు అవును. నాకొక డౌటండి. మీరంటే రిహార్సల్స్ చేసి వస్తారు. ఫైన్. అంటే అక్కడికొచ్చే హీరోకి అక్కడికప్పుడు స్టెప్ చెప్తారా? లేకపోతే ఆయనని కూడా రిహార్సల్స్ చేయించిన తర్వాత ఆన్ షూట్‌కి పెడతారా? కొంతమంది, ఓకే. కొంతమంది ఫైన్. హీరోస్, ఓకే. కొంతమంది హీరోస్ వస్తారు. కొంతమంది హీరోస్ రారు. సో, 'అల్లు అర్జున్' కొంతమంది గారు ఆన్ ద స్పాట్ అని నేను అనుకుంటున్నా ఆ! మోర్ 'అల్లు డేస్. అర్జున్' సార్ ఆన్ ది స్పాటే చేస్తారు అక్కడే. ఓకే. ఆన్ ది హ్మ్. స్పాటే చేస్తారు. హ్మ్. ఆహ్, కొంచెం టైం తీసుకొని అతను మొత్తం అతనే ఇగ ఏందంటే ఒకసారి బానే చేస్తాడు. హ్మ్. ఇది సరిపోలేదు ఇంకా. ఇంకొంచెం కావాలనుకోండి, బెటర్‌మెంట్. ఇంకా బెటర్‌నెస్ కావాలని తీసుకోండి. ఇప్పుడు ఎవరైనా అంతే గదా! యాహ్! అట్లా. దట్స్ వాట్. ఆహ్, అంటే డాన్సర్స్ నుంచి రాదు అని అన్నారు గదా! మేబీ మెయిన్ పిల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ! నుంచి ఏమన్నా ఆ! వచ్చిందేమో అని జెప్పి. ఒక్కొక్కసారొస్తది. ఓకే. బట్ వాళ్ళ బానే చేస్తారు. 100% బానే చేస్తారు. ఇంకా 200% ఇంకా మంచిగిద్దామని రీటేక్ అట్లా. ఒక్కొక్కసారి అవుతది అట్లా. ఓకే. 'ఢీ డాన్స్ షో' ఆ! ఈటీవీలో ఇప్పుడు 'ఆట' అని జెప్పి జీ తెలుగులో ఇలాంటి డాన్స్ షోస్ చాలా వచ్చాయి. అవును. మనకొక పేరునివ్వడమో, లేకపోతే సర్టెన్ ఒక పర్సన్‌నిచ్చి వాళ్ళకి డాన్స్ నేర్పించండి అని జెప్పి ఒక షో మొత్తం అలా రన్ అవుతూ ఉంటది గదా! సో, మీకట్లాంటి అవకాశం ఏమన్నా రాలేదా అంటున్నా? అవకాశం రాలేదా అంటే మేడం వస్తది. హ్మ్. బట్ వాళ్ళిచ్చే బడ్జెట్ సరిపోదు మేడం. ఓకే. డాన్సర్స్ కావండి, ఫుడ్‌కి కానివ్వండి, అక్కడికే అయిపోతది. సో, మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు మెట్రో నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ అని అవును. అనుకుందాము. తర్వాత రియల్ ఎస్టేట్ జాబ్ వచ్చింది అక్కడి నుంచి. అవన్నీ 1 వీక్ తీసుకుంటే నేను వర్షాకాలంలో మెట్రో కిందనే పడుకున్నా. ఒక దుప్పటి లేదు, ఏమీ లేదు. వర్షంలో తడుచుకుంటూనే ఒకటే డ్రెస్ మీద మనం 10 డేస్ ఉన్నా. ఒకటే డ్రెస్, హ్మ్. అంటే ఆ టైంలో ఎట్లుండేవాళ్ళంటే చాలా గలీజ్‌గా చూసేవాళ్ళందరూ. హ్మ్. ఎవడ్రా ఈడు అది ఇది అనుకునే. కానీ నా మనసులో నేననుకున్నా. నేనిది కాబోతున్నాను. చూపిస్తా. ఇది కాబోతున్నాను. అదే అనుకున్నా. 10 డేస్ వర్షంలో తడుచుకుంటా ఒకటే డ్రెస్ పైనుండి తర్వాతకి కూకట్పల్లిలో ఒక డాన్స్ క్లాస్‌లో జాయిన్ అయ్యి అట్లా పోయి చాలా మంది తిట్టేది. జాబ్ చేస్తుంటే నాకే చాలా కష్టంతోని ఇష్టం లేకున్నా గాని డాన్స్ అనే మైండ్‌లో పెట్టుకొని ఆ ఇష్టంతోని చేసిన రోజులతోని చాలామంది చాలా రకాలుగా మాటలంటారు మేడం. డాన్సర్‌లకి వాల్యూ ఇవ్వరు కొంతమంది. కొంతమంది ఇస్తారు. ఇంకొకటేందంటే డాన్స్ అంటే "నువ్వు డాన్సర్ కదా! నువ్వేంటి?" అనుకుంటా అంటారు చాలామందున్నారు మేడం.
ఓకే. బాధ మరి ఈ రోజు ఉంటుంది. నాని గారి స్టేటస్ ఏంటి? అంటే ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చినవారు ఈ రోజు నాని గారిని తలుచుకుంటే నాని ఎక్కడున్నారని జెప్పొచ్చు? నాని ఇప్పుడు వన్ ఆఫ్ ద ఒక మంచి యూనియన్ మెంబర్‌లో ఉన్నారు. మంచి ఓకే. సినిమా సాంగ్‌లు చేస్తున్నాడు. ఇప్పుడు కష్టపడి వచ్చినా కాబట్టి సెటిల్ ఇట్. ఓకే. నెలకి హ్మ్. మాక్సిమం ఒక 60, 70 అలా సంపాదిస్తాను. ఓకే. 60, 70 సంపాదిస్తున్నాను ఇప్పుడు నెలకి. హ్మ్. బానే ఇప్పుడు నాకొక బైక్ నేను కార్డొచ్చినప్పుడు నేనొక బైక్ తీసుకున్నా. హ్మ్. నేను కార్డ్ తీసుకున్న మా కార్డ్ రెమ్యునరేషన్ వచ్చి 4,31,000. ఓకే. 4,31,000 కార్డ్‌కి గట్టా. హ్మ్. 1,40,000 పెట్టి బైక్ తీసుకున్నా. హ్మ్. అండ్ మంత్లీ మా ఇంట్లోకి నేను 40,000 ప్లస్ అండ్ 35,000, 40 అట్లా పంపిస్తున్నా. హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా నేను ఈ స్టేజ్‌లో ఉన్న కారణంనప్పటి నుంచి చాలా కష్టపడి వచ్చి అంటే నేను సేవింగ్ అనేది చాలా చేసేవాడిని. ఓకే. సేవింగ్ అనేది చాలా అంటే చాలా చేసేవాడిని. రూపాయి ఖర్చు పెట్టేది కాకపోతే నేను. హ్మ్. ఇప్పుడు ఒక రూ. 1000 వచ్చిందనుకో, చాలామంది ఏం చేస్తుంటారు, చాలామంది ఫటాఫటా ఏదేదో ఖర్చు చేసి ఏదేదో తినేస్తారు. రూ. 1000 హ్మ్. వస్తే సేవింగ్ అంటే గుర్తొచ్చింది. జనరల్‌గా మీరందరూ ఫ్రెండ్స్‌తో ఉండుంటారు గదా! రూమ్‌లో. యెస్. యెస్. సో, మీరు సేవింగ్ జేసే క్రమంలో ఫ్రెండ్స్‌తో సరదాగా ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు ఏమైనా తినాలనిపించినా, తాగాలనిపించినా జనరల్‌గా అరే! నువ్వు బెట్రా అని అనుకుంటాం రైట్? అవును. సో, మీరెప్పుడన్నా పెట్టకుండా అలా దాచుకొని అంటే సేవింగ్స్‌లోనే ఆ రూపంలో దాచుకొని అంటే ఏంటి వీడు పీసినారోడు పెట్టడు అని ఇట్లాంటివేమన్నా విన్నారా? దీని గురించి చెప్తా మేడం. 100% చెప్తా. నేనేందంటే ఇప్పుడు నాకు పేమెంట్ వచ్చినా ఒక షో చేసినా మేడం నార్మల్‌గా. షో చేసినా, పేమెంట్ వచ్చినా మా ఫ్రెండ్స్ అందరితోని ఉన్నా కదా! వాళ్ళేమంటారు, "అరే! తాగుదాంరా ఇది ఈడెక్కడ పోదాంరా" అంటే నేను ఒక్క రూపాయి పెట్టేది కాదు. హ్మ్. నువ్వు తాపిస్తే తాగుతా. నేను తాగు ఓకే. ఇప్పటికి, హ్మ్. ఇప్పటికి నా సొంత పైసలు పెట్టి ఎప్పుడు తాగింది నా చరిత్రలో లేదు. ఓకే. నా చరిత్రలో లేదు. హ్మ్. ఒక్క రూపాయి పెట్టి హ్మ్. తాగింది అసలు వాళ్ళు మీరు ఓకే అంటే నేను ఓకే అంతే. లేకుంటే లేదు. ఓకే. నేను ఒక రూ. 1000 వస్తే 500 స్ వేరే బ్యాంక్‌లో దాచేసుకొని 500 హ్మ్. 5 డేస్ ఖర్చు పెట్టేదాన్ని. ఓకే. 500 5 డేస్ ఖర్చు పెట్టేవాడిని. హ్మ్. చాలా అంటే చాలా జాగ్రత్తగా. హ్మ్. చాలా అంటే ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్‌తోనే ఇగ. నా దగ్గర ఏం లేవు. ఓకే. ఫ్రెండ్స్‌తోనే ఇగ అట్లా. చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటుండే మేము. 5 మెంబర్స్ ఉంటుండేము. చాలా హ్మ్. మంచి అట్లా. ఓకే. సో, ఇప్పుడు సేవింగ్ అప్‌కమింగ్ పిచ్చి మూవీ చాలా చెప్పండి. ఉండేది నాకు. ఓకే. పైసలు సేవింగ్ పిచ్చి చాలా అంటే చాలా ఉంది. ఇప్పటికి కూడా అంతే ఉంది. హ్మ్. సేవింగ్. సో, ఓన్ ఫ్లాట్ కూడా ఏదో తీసుకోబోతున్నారని ఆ! జెప్పేసి విన్నాం అదేనా? తీసుకున్నాము గూడా. ఇక్కడ మధురానగర్‌లో గూడా తీసుకున్నాం. అడ్వాన్స్ గూడా కట్టాము. ఓహ్! సూపర్. దేవుని దయతోని హ్మ్. ఇప్పుడు మా అన్న గూడా ఫ్యామిలీతోనున్నాడు. హ్మ్. నేను గూడా నేను ఫ్యామిలీ కాబోతున్నామని కాబోతే పెళ్లి ఏమైనా ఉన్నాయా? చేసుకునే అంటే ముందు ఉన్నాయా ముందు ముందు? పెళ్లి చేసుకునే ముందు పెళ్లి హ్మ్. చేసుకునే ముందు ముందే సెటిల్ అయ్యి మంచిగుంటే నా వచ్చే వైఫ్ గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితది గదా! ఓకే. నాన్నగారు సింగిలా? మింగిలా? ప్రెజెంటు అంటే సింగిల్ కాదు. ఓకే. లవ్ ఆల్రెడీ ఉంది. మింగిల్. ఆ! లవ్ ఉంది. సో, దానికన్నా ముందే ఇవన్నీ ప్లాన్ చేసేస్తున్నాం. అడ్వాన్స్ కూడా కట్టాము. హ్మ్. ఓపెనింగ్‌కి త్వరలో ఉంది. మీకు గూడా పిలుస్తాము. థాంక్ యూ సో మచ్. సో, ఇప్పుడు అప్‌కమింగ్ ఫిల్మ్స్ గురించి చెప్పండి. ఏ మూవీస్ చేయబోతున్నారు? ఏ స్టార్‌తో చేయబోతున్నారు? రీసెంట్‌గా ఇప్పుడైతే మేము చేసేది 18థ్ తారీఖు వైజాగ్ పోతున్నాం మేడం. ఓకే. రజనీకాంత్‌తోని చేయబోతున్నాం. సూపర్ ష్యూర్. స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో రజనీకాంత్. 1 వీక్ ఉంది. తలైవా. మాక్సిమం ఓకే. నాకైతే రజనీ సాంగ్ అనంగానే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. హ్మ్. అబ్బా! రజనీకాంత్ సార్‌తోని చేస్తున్నానా ఇట్లా అలా 1 వీక్ ఒక 2, 3 డేస్ నుంచి అనుకునేవాడిని. ఆ సార్‌తోని ఇట్లా చేయాలి. కాస్ట్యూమ్ ఏసుకొని పోయి ముంగట లైన్‌లో నిల్చోవాలి. ఆ! సార్‌ని చూసేసేయాలి. ఫుల్ డెడికేషన్‌తో ఉండాలి. మంచిగా ఆడేయాలి. మాస్టర్‌లు ఏ మూవ్‌మెంట్ చేస్తారో మైండ్‌లో పెట్టుకొని పాడాలి. అట్లా చాలా థింక్ చేసుకుంటూనే ఉంటున్నా ఇంకా. మీరసలు స్టార్టింగ్ ఇన్ కేస్ ఈరోజు ఈ షూట్ ఉంది. పలానా టైంలో ఈ షూట్ ఉందంటే స్టార్ట్ అయినప్పటి నుంచే ఎలా చేయాలని ఆలోచించుకుంటూ వెళ్ళిపోతారేమో గదా! ఆ! ఎలా ఉండాలి? సెట్‌లో ఎలా ఉండాలి? మాస్టర్‌లతో ఎలా ఉండాలి? పోంగానే మాస్టర్‌లకి గుడ్ మార్నింగ్ చెప్తాం. హ్మ్. రెస్పెక్ట్ ఇస్తాం. అందరితో మా తోటి సీనియర్ అన్న వాళ్ళకి అందరికి తల వంచి మాట్లాడాలి. హ్మ్. అది పక్కా రూల్ అండ్ అంటే ఇది రెగ్యులేషన్ అంతే. మీరనుకున్నారా? లేకపోతే అక్కడ అలా ఉంటారా? రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంతే. యాహ్! ఫైన్. ఒక్కోళ్ళంటే రాదు. అది మనసులో నుంచి రావాలి మేడం. యెస్. యెస్. అంతే. ఒక సీనియర్ అన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. తప్పదు. ఇవ్వాల్సిందే. అది రూల్ అండ్ రెగ్యులేషన్ అంతే అది. ఓకే. కొంతమంది ఇవ్వాలని ఇస్తారు. కొంతమంది ఇష్టంతో ఇస్తారు. అలా ఉంటది. ఓకే. హ్మ్. ఫైన్. సో, 'రజనీ' సార్‌తో చూడబోతున్నాం అన్నమాట మిమ్మల్ని 'నాని' గారు. యెస్. ఇప్పుడు అంటే మీకెవరైనా ఫేవరెట్ స్టార్ ఉన్నారా? వీళ్ళ పక్కన చెయ్యాలి అని జెప్పి?
నాకు ఫేవరెట్ స్టార్ ఉన్నారు. హ్మ్. చేసేసా. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్. నాకు వన్ ఆఫ్ ద మంచి ఇష్టమైన వ్యక్తి అల్లు అర్జున్ చేసేసా. ఓకే. కానీ ఇంకా చేయాలనుంది. ఓకే. అంటే చాలా మంది పెద్ద పెద్ద గ్రూప్‌లో కాకుండా ఒక 50 మందిలో, హ్మ్. 20 మందిలో, 10 మందిలో హ్మ్. మంచి సాంగ్ ఇండివిడ్యుయల్‌గా అనిపించలేదా? గుంపులో గోవిందంలా కాకుండా ఇండివిడ్యుయల్‌గా నాకంటూ ఒకటొస్తే కనిపిస్తాను. ఓకే. హ్మ్. కనిపిస్తాను. అలా ఇంకా తక్కువ బాయ్స్‌లో చేయాలని ఆశతో ఉన్నా. ఆ! ఓకే. ఫైన్. సో, ఇప్పటి వరకు మీరు అప్‌కమింగ్ ఫిల్మ్స్ గురించి చెప్పారు. మీరెంత హ్మ్. కష్టపడి పైకొచ్చారో చెప్పారు. అవును. సో, అట్ లాస్ట్‌గా మా పొలిటికోస్ ప్రేక్షకులకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? సో, అంటే ఒక డాన్సర్‌గా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమన్నా అడ్వైస్ ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీరు పడ్డ కృషి వల్ల మీరేం నేర్చుకున్నారో గూడా చెప్పండి. డాన్స్‌లో ప్రెజెంట్ వచ్చే వాళ్ళకి నేనేం చెప్పదలుచుకున్నానంటే సపోర్ట్ ఉండి రావాలి. మీరు సపోర్ట్ లేకుండానే ఇంతొచ్చారుగా మరి. నేనొచ్చాను. అప్పట్లో వచ్చాను. ఓకే. ఇప్పుడు అన్‌సపోర్ట్‌డ్‌గా వస్తే మాత్రం హ్మ్. లేదు. ఛాన్స్ లేదు. నిలవలేరంటారా? డబ్బుండాలి. హ్మ్. లేకుంటే ఎనక ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. హ్మ్. డబ్బు ప్లస్ బ్యాక్‌గ్రౌండ్ ఇవి 2 ఉండాలి మేడం. ఓకే. నువ్వు ఒక్కనిగా సింగిల్‌గా వస్తుంటే మాత్రం తొక్కేస్తారు. ఓకే. డెఫినైట్‌లీ తొక్కేస్తారు. ఇది మాత్రం 200%. ఓకే. ఫైన్. నీకంత టాలెంట్ ఉంది. బాగా చించి ఆడేస్తావు, అద్ది ఆడేస్తావు అంటే ఉంటది. అవకాశం ఉంటది. హ్మ్. ఉంటది. ఓకే. 100లో ఎవరికైనా ఒక్కనికి. అది అందరికుండది. ఆ 100లో మీరు ఒకరనుకుంటున్నా నేను. ఎందుకంటే అసలు థాంక్ యూ. ఎవ్వరి సపోర్ట్ లేకుండా వచ్చి, తర్వాత ఒక నెల తర్వాత మీ ఫ్యామిలీని మీరు మాట్లాడి ఇదంతా చేశారంటే నాట్ ఎ ఈజీ థింగ్ అండి. మీ మాటల్లోనే మాకు అర్థమైపోయింది. మీరెంత కష్టపడి ఈ స్టేజ్‌కొచ్చారు అనేది. ఈరోజు మాదాపూర్‌లో మీకంటూ ఒక ఫ్లాట్ మధురానగర్ రైట్? అవునండి. రైట్. అవునండి. అవును. మధురానగర్‌లో మీకంటూ ఒక ఫ్లాట్, ఒక బైక్ వాట్ నాట్ అన్నీ సంపాదించేసుకున్నారు. ఇప్పుడు సెటిల్‌గా అయినా ఉన్నారు. గాని నేను మళ్ళీ ఇంత ఉన్నా గాని నేనేం చెప్పుకోనండి అసలు. యాహ్! మా ఫ్రెండ్స్‌తోనే ఉంటాను. నేను రూమ్‌లతోనే. మా రూమ్‌లో 4 మెంబర్స్ ఉంటాం. హ్మ్. మా రూమ్ రెంట్ 8000. ఓకే. అది కూడా సింగిల్ బెడ్‌రూమే. ఓకే. బిక్కిరితోని ఉంటాం. మంచిగా అటు ఇటు బిక్కిరితోని నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. హ్మ్. అలాగని అట్లా. సో, ఏందంటే నా మెంట్ ఏంటంటే మనీ సేవింగ్ చేయాలి ఇంకా. మనీ సేవింగ్ చేయాలి. ఎప్పుడు ఏ టైం ఎలా వస్తుందో తెలవదు. ఓకే. నేను అదే ఆలోచిస్తా. ఎప్పుడు టైం చెప్పి రాదు. హ్మ్. డబ్బు అనేది చాలా విలువైనది. మనం దాన్ని సేవింగ్ చేసుకుంటూ ఉండాలే. అదే విధంగా దాన్ని ఖర్చు పెట్టే పద్ధతిలో ఖర్చు పెట్టాలి. ఓహ్! ఖర్చు పెట్టే పద్ధతిలో ఖర్చు పెట్టాలి. గానీ అలానే ఉందనే డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టొద్దు. నాకస్సలు నచ్చదట్లా. మీ మాటలు వింటే మీ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ నుంచి మీరంతా గెయిన్ చేసుకున్నారు అని చెప్పి నేను ఆ తెలిసిపోతుంది. కష్టపడ్డా కాబట్టి యాహ్! ఒక ఆ కష్టం విలువ స్థాయి తెలుసు. కోసం ఆ రోజులలో నాకు రూపాయి లేకుండా నేను రోడ్ మీద పడుకున్నా కాబట్టి నాకు పైసా వాల్యూ ఏంటో తెలుసు. యెస్. దాని గురించే నేను దట్స్ ఇప్పటికి గుడ్. అదే మాట మీద నేను ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఇదే డబ్బు గురించి ఇదే మాట చెప్తా. ఎందుకంటే ఓకే. నేను స్ట్రగుల్ పడ్డా కాబట్టి, ఆ పైసా లేకుంటే నేను రోడ్ మీద పడుకున్నా 10 డేస్ ఏం లేకుండా వర్షంలో ఫుల్లు జ్వరము అది ఇది నలుగురు మనుషులతో తిట్లు కాసినా, అది కాసినా, అందరు కాసినా 3 మంత్స్ జాబ్ చేసి అది ఇది చేసి కాబట్టి నాకు డబ్బు వాల్యూ ఉంది తెలుసు కాబట్టి నేను ఇలా అంటున్నాను. సో, మీ ఫ్రెండ్ కూడా ఈరోజు ఎవరో వచ్చారు. ఆయన కూడా మీ గురించి ఏదో ఆ! చెప్పాలనుకుంటున్నారు కాబట్టి ఉన్నాడు సో, పక్కనే. విల్ యూ అంటే మాకు పరిచయం చేస్తారా మీ ఫ్రెండ్‌ని? ఓకే. డన్. రా. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు నానిగారితో మాట్లాడాము. నానిగారి గురించి ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి. బట్ ఆయన ఫ్రెండ్ నరసింహ గారు కూడా మనతో ఉన్నారు కాబట్టి నరసింహ గారిని కూడా పరిచయం చేసుకుంటూ, నరసింహ గారి గురించి కూడా తెలుసుకుంటూ, అలాగే నాని గురించి ఇంకేమైనా సీక్రెట్స్ చెప్తారేమో చూద్దాం. హాయ్ నరసింహ గారు. హౌ ఆర్ యూ? అండ్ ఓకే నరసింహ గారు. సో నాని గారు ఎప్పటి నుంచి మీకు తెలుసు? ఆఫ్టర్ 2 ఇయర్స్ 2 ఇయర్స్ నుంచి తెలుసు. అంటే రూమ్‌లో ఉంటారా? ఆ రూమ్‌లో ఓకే. ఫైన్. సో ఆయనకి డాన్స్ అంటే ఇష్టం. యెస్. డాన్సర్‌గా ఏదో ప్రూవ్ చేసుకోవాలని వచ్చారు. సో మీరేంటి? అంటే మీరు ఎందులో ప్యాషనేట్? యాక్టింగ్ ఆర్ డాన్స్ ఓకే. ఆ 2 ఇష్టపడి వచ్చాను మ్యామ్. హ్మ్. బట్ ఆల్సో నేను ఇంటికాడ చెప్పకుండా నేను కూడా సేమ్ ఓహ్! చెప్పకుండానే నేను కూడా వచ్చేసాను మ్యామ్. ఓకే. అంటే సపోర్ట్ ఏం లేదు అంతగాని. అంటే హ్మ్. మమ్మీ, డ్యాడీ వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు కదా! ఇంతే కొంచెం డబ్బులు సేవ్ అయితది. ఇంటికాడ పంపొచ్చు. ఇలా ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. ఇలా అని చాలా రకాలుగా అన్నారు మ్యామ్. బట్ సేమ్ నాని గారి ఫాదర్ చదువుకోండి ముందు అని చెప్పినట్టు. ఓకే. ఆ! బట్ నాకు లైక్ ఏంటంటే మ్యామ్ నాకు ఏదో ఒక రోజు నేను స్క్రీన్ మీద కనబడాలి ఖచ్చితంగా. కనిపించారా దేంట్లోనన్నా? కనిపించాను నేను. ఓకే. దేంట్లో కనిపించారు? యాక్చువల్లీ నేను అనుకున్నది నేను జస్ట్ నా ఫ్రేమ్ మాత్రం నేను కనిపించుకోవాలి ఫస్ట్ అయితే. మా ఓకే. మమ్మీ, డ్యాడీని నేను ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే. ఎందుకంటే పక్కనోళ్ళు అరే! ఇంత సంపాదిస్తున్నారు కదరా! ఇగో వాళ్ళింత సంపాదిస్తున్నారు, వీళ్ళింత సంపాదిస్తున్నారు. ఆహ్, ఇంకా ఈళ్ళు చేస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, ఇలా సంపాదిస్తున్నారంటే మనకంటూ అంటే మనకంటూ ఒక ఫీల్డ్ మీద ఒక ఫోకస్ ఉంటది. ఒక స్టడీ మీద కావచ్చు, లేకపోతే మన ఏమైనా ప్రొఫెషనల్‌గా ఏమైనా కావచ్చు. హ్మ్. నాకంటూ నేను చిన్నప్పుడు నేను అనుకున్నా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం.
ఆల్సో డాన్స్ అంటే ఇష్టం. ఓకే. 2 అంటే ఇష్టమే. హ్మ్. బట్ నేను ఎక్కువగా ఫోకస్ పెట్టింది యాక్టింగ్ మీద. ఉన్న ఓకే. వాస్తవం చెప్పాను మ్యామ్. ఓకే. అండ్ ఆల్సో నేను ఇక్కడ హైదరాబాద్‌కొచ్చిన తర్వాత హ్మ్. ఫస్ట్ అయితే నేను ఫ్యాషన్ మీద అయితే ఎక్కువగా వెళ్ళాను మ్యామ్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 అనుకుంటా మ్యామ్. ఓకే. ఫస్ట్ నేను పోయింది ఆఫ్టర్ 3 ఇయర్స్ బ్యాక్. హ్మ్. ఫస్ట్ పోయాను, పోయింది. మళ్ళా పోయాను, మళ్ళా పోయింది. ఓకే. నేను ఒక్కొక్క మెట్టు ఎదుగుతూనే ఉంటున్నాను. అంటే ఐ మీన్ నడుస్తున్నా కదా మ్యామ్. ఆ మెట్టు మీద నేను పామున్నదా? రెప్పున్నదా? హ్మ్. తేలున్నదా? అసలేమున్నదో నేను చూసుకోలేదు మ్యామ్. నేను నడిచే దారి ప్లస్ నా ఫోకస్. హ్మ్. నేను పెట్టుకున్నది నేను 2 చూసుకున్నాను. సో, యాక్టర్‌గా సెటిల్ అవ్వాలన్నది మీ కోరిక కాబట్టి, అంటే హీరోగానా? ఎలా? విలన్‌గానా? సైడ్ క్యారెక్టరా? ఎలా అనుకుంటున్నారు? అంటే మేము బంజారాస్ కదా మ్యామ్. ఓకే. మాకంటే ఒక ఉంటది. అంటే హీరోగానే మ్యామ్. అంటే ఓకే. బంజారాలో ఒక చిన్న హీరో. హుహు. అలాగా మంగ్లీ ఉంది కదా మ్యామ్. యాహ్! యాహ్! మంగ్లీ గారు. అలాగే మాకు కూడా చిన్న చిన్న ఇన్‌స్పిరేషన్ ఉంటాయి కదా మ్యామ్. ఓకే. నేను గూడా మంగ్లీ మ్యామ్ ఇప్పుడు మంచి సింగర్. ఆల్సో అందరికి చెప్తా ఉంటది. పాటలు యాహ్! పాడుతా ఉంటది. యాహ్! మేము గూడా ఇప్పుడు ఏమంటంటే మేము గూడా బంజారాస్ కాబట్టి ఒక ఇన్‌స్పిరేషన్ అయ్యి ఒక చిన్న హీరో అవ్వాలి. హ్మ్. మంచి ఒక మూవీస్ తీయాలి అని నేను చిన్నప్పటి సో, నుండి అనుకున్నా. ఎవరన్నా వచ్చారండి? అంటే మీకేమన్నా అప్రోచ్ వచ్చిందా? ఇలా మాకొక యాక్టర్ కావాలి, మా దాంట్లో మీరు చేస్తారని అట్లా ఆహ్, ఏమైనా అవకాశం వచ్చిందా? నేనిప్పుడు వచ్చేసి నాకు తెలిసినప్పటి నుండి నేను యాక్చువల్లీ తెలిసింది 1 ½ ఇయర్ నుండి అందరూ నేను పరిచయం చేసుకున్నారనమాట. ఓకే. అందుకని. హుహు. నేను అందరూ ప్రొడ్యూసర్, డైరెక్టర్ నంబర్స్ అందరూ తీసుకున్నాను. ఓకే. ఎందుకంటే మేము బంజారాస్‌లో లుకింగ్ బాగుంటది. క్యూట్‌గా ఉంటాం. ఓకే. ఆఫ్ ఆహ్, కోర్స్ మీరు కూడా చాలా క్యూట్‌గా, స్మార్ట్‌గా ఉన్నారు. థాంక్ యూ మ్యామ్. యాహ్! అండ్ ఆల్సో నేను ఇక్కడ ఈ ఫీల్డ్‌లో పరిచయం అవ్వడానికి మ్యామ్ ఫస్ట్ అయితే అభి అని ఒక అబ్బాయి మ్యామ్. ఓకే. అంటే నేను స్క్రీన్ మీద కనపడాలి, నేను బాగుండాలి అన్నప్పుడు నాకు పరిచయమైన వ్యక్తి అభి అనే అబ్బాయి అండ్ సాయి, మనోజ్. ఓకే. వీళ్ళు ముగ్గురు లేకపోతే నేను యాక్చువల్లీ స్క్రీన్ మీద కనబడేవాడిని కాదు. ఉన్న ఓకే. అసలు నేను ఎక్కడైనా చెప్పాలి, ఎప్పుడైనా చెప్పాల్సిందే. ఓకే. ఆల్సో నేను ఫస్ట్ పోయింది శ్రీదేవిలో. హ్మ్. ఎందుకంటే నాకు ఇష్టం కదా మ్యామ్. చిన్నప్పటి నుండి సరే యాక్టింగ్ రావాలన్నా సరే, మనకు ఏదైనా డాన్స్‌కి పోవాలన్నా సరే, చిన్నది ఏమైనా క్లిక్ అయితేనే. అవును. మన మన ఫ్రేమ్ అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. ఎలా యాహ్! యాహ్! ఉంది? మనం ఎలా చేస్తున్నాం? వాట్ ఈస్ వాట్? అంటే మనం ఎలా ప్రూవ్ చేసుకుంటున్నాం అనేది మన స్క్రీన్ మీద కనబడితే ఆటోమేటిక్‌గా అవును బాబు బాగా చేస్తుండు. హ్మ్. బాగున్నాడు. హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. హైట్ ఉన్నాడు. బాగా ఉన్నాడు. హ్మ్. అని వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా తీసుకొస్తారు నన్ను. యాహ్! ఫస్ట్ నేను చేసింది మాత్రం శ్రీదేవి మేడం. ఓకే. శ్రీదేవిలో బాగా చేసిన తర్వాత 'ఢీ' చేశాను. ఓహ్! సూపర్. హ్మ్. 'ఢీ' చేసిన తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్ హ్మ్. అండ్ దానికి దీనికి పోతుంటే ఆ తర్వాత యాక్టింగ్ చేసారా? డాన్స్ చేసారా? 'ఢీ' యాక్టింగ్ అంటే ఆల్సో డాన్స్ షో ఆఫ్ కోర్స్. ఆహ్, 'శ్రీదేవి డ్రామా కంపెనీలో' యాక్టర్స్ కూడా లేదు. చేస్తారనుకుంటా రైట్? 'శ్రీదేవిలో' కూడా డాన్సే చేశాను. డాన్సే చేసారా? ఓకే. ఆల్సో ఫైన్. ట్రై చేశాను నేను. 'జబర్దస్త్‌లో' కూడా ట్రై చేశాను. ఓహ్! ఓకే. రాలేదు అది కూడా. ఓకే. ట్రై చేస్తూనే ఉన్నాను మేడం. ఉన్న అవసరం చెప్పాలి. హ్మ్. ఎందుకంటే మన పిడికిలిలో ఎంత దమ్ముంటే మేడం, ఆ పిడికిలి ఉన్నంత వరకు దాన్ని పట్టుకునే ఉండాలి గానీ వదలకూడదని నేను అనుకుంటున్నాను మేడం. ఓహ్! అంతే. సూపర్. వాళ్ళెవరో ఏదో అంటున్నారు, వీళ్ళేదో ఏదో అంటున్నారని నేను కాదు మేడం. సో, వాళ్ళేదో అంటున్నారు, వీళ్ళేదో అంటున్నారు అని అన్నారు కాబట్టి ఒక క్వెషన్. యాహ్! జనరల్‌గా నాని గారు ఇద్దరికీ సంబంధించి అడుగుతున్నా. మన గురించి ఏమీ తెలియని వాళ్ళు లైట్ వీడేం చేస్తాడులే అన్న ఒక నెగెటివ్ ఇంప్రెషన్ ఉంటది. తెలిసిన తర్వాత అయ్యో! అప్పుడు నేను తప్పుగా మాట్లాడానే, ఇప్పుడు వీడు ఈ స్థాయికొచ్చాడు అని జెప్పి అవన్నీ మర్చిపోయి హ్యాపీగా వచ్చేసి హ్యాపీగా ఉన్నావు గదరా! మంచిగా సెటిల్ కదరా! అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. యాహ్! కాకపోతే ఈ మధ్యలో చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకలా సపోర్ట్ చేస్తున్నారు? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్‌కేస్ సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అసలు ఏం సాధిస్తాడు వెళ్లి? చదువుకోండి లేకపోతే ఆర్ ఎల్స్ ఇంకేదైనా జాబ్ జేసుకోవచ్చు గదా! అని ఇట్లా అన్నవాళ్ళు ఉంటారు గదా! సో, మీకెలా అనిపిచ్చింది? ఆ పీరియడ్ మొత్తం ఎలా ఫేస్ చేశారు? ఇప్పుడు మీరన్న క్వెషన్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ నేనది. ఓకే. ఒకప్పుడు నన్ను మా విలేజ్‌లో గాని, బయట గాని నన్ను చాలా చులకనగా చూసేది. హ్మ్. చాలా అంటే చాలా. "ఏం డాన్స్ చేసావురా?" అది ఇది. హ్మ్. ఆ డాన్స్ చేస్తే ఏమొస్తదిరా? నీకేమైనా పైసలిస్తదా? ఏంది ఇస్తదా? సప్పుడేక చదువుకో, లేకుంటే వ్యవసాయం పని చేసుకో అది ఇది అనుకున్న చాలా గలీజ్‌గా అంటే ఒక మనిషిని నువ్వు అవ్వాలనుకుంటున్నావో అది ఆలోచించి చంపేస్తారు పక్కనున్న వాళ్ళు. డీమోటివేట్. ఆ! చంపేస్తారు. సపోర్ట్ చేయరు. అది చేయరు. అసలేం చేయరు. చంపేస్తారు. అదే చాలా అంటే చాలా బాధపడ్డా మేడం. నా విషయం అంటున్నా నేను. చాలా అంటే చాలా బాధపడ్డా. పట్టించుకోలేదు. చాలా మాతోనే చెప్పుకోక మా విలేజ్‌లో ఉన్నవాళ్ళు మా పేరెంట్స్‌తో చెప్పడం వల్ల ఇంకా. హ్మ్. ఏంది ఇక్కడ నార్మల్‌గా విలేజ్‌లో పెళ్లయితే అవును. ఆగకపోయేదిగ. హ్మ్. సౌండొస్తే దుంకేది. పిచ్చి పిచ్చిగా దుంకేది. మంచి మంచి సాంగ్ యేసుకొని దుంకేది. అందరనేది, "ఏంది మీ కొడుకు ఇలా డాన్స్ జేస్తున్నాడు, అది ఇది చదువుకోనికి పంపిస్తలేవా? అది ఇది పని చేసుకోమనొచ్చు కదా! ఏదైనా జాబు అది ఇది" అనుకుంటా. అప్పుడు మా అమ్మ నాన్నకెళ్ళుంటది.
వాళ్ళొచ్చి ఇంట్ల ఏందిరా అందరి పిల్లలు అట్లా చదువుకుంటున్నారు. మీరిట్లా ఇది జేస్తున్నారు. ఏంది? అందరితో ఊరు వాళ్ళతో మాటలు పడిస్తున్నారు నన్ను. అది అనుకుంటా చాలా ఫీల్ అయ్యేది. హ్మ్. కానీ అక్కడ వన్ ఆఫ్ ద మా ఫ్యామిలీలో వీళ్ళ మాటలెవ్వరు కాదు. నేది నేనే, నాది నేనే, నేనేంటో చూపిస్తా అనుకోని స్టిల్ ఇప్పటి వరకి గూడా ఎవ్వరిని మైండ్‌లో పెట్టుకోకుండా, ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా, నువ్వన్నా గాని నాకేమి ఇనిపిస్తలేదనే ఒక థాట్‌లోనే నా రూట్ ఇది. నేను ఇలానే పోతా అనేవోనికి ఇప్పటికి ఉన్నా. నేనిప్పటికి రేంజ్‌లో ఉన్నా. ఇప్పటికి నన్ను చూస్తే నన్నన్నవాళ్ళు, నాతోటి వెనక వాళ్ళు మా ఫ్రెండ్స్ ఎవరైతే అన్నారో ఇప్పటికీ నేను కనిపిస్తే నా స్టేటస్ గాని, చేసే వీడియోసు, నేను చేసే ప్రొఫైల్సు, నేను పంపించే వాళ్ళన్నీ చూస్తే గాని నేను కనిపిస్తే కింద తలకాయ యేసుకొని పోతారు. కింద తలకాయ యేసుకొని పోతారు. సాధించేసారు గదా! అనుకున్నది. అప్పుడు నేననుకుంటా, యాహ్! నువ్వు హ్మ్. కింద తలకాయ యేసుకొని పోతే నేను వాడిని పట్టించుకోకుండా నేనే పిలిపిచ్చి నేను మాట్లాడతా. ఎట్లా ఉన్నావు? థాట్స్ గ్రేట్ ఎలా నేచర్. ఉన్నావు? ఏం జేస్తున్నావు? అని నేను మాట్లాడతా. మావా అప్పుడు అట్లా ఉండేవాడివిరా. అట్లా చెప్పావు. సారీరా అనుకుంట చెప్పిన వాళ్ళు ఉన్నారు. అవి రికార్డింగ్స్ గూడా ఉన్నాయి. బట్ వ్యూ పిక్స్ గూడా ఉన్నాయి అక్కడ. హ్మ్. అంటే ఆ మూమెంట్ ఎట్లుంటదో తెలుసా ఒక్కొక్కసారి చాలా నాకు అప్పుడు చిన్నప్పుడు ఎంత బాధపడినా అప్పుడు ఏం గుర్తుకు రాదు. ప్రెజెంట్ లైఫ్ గుర్తుకొస్తది. వాళ్ళే అన్నారు. వాళ్ళ నోటి నుంచే అన్నారు. హ్మ్. అప్పుడు నువ్వు చేసేవప్పుడు నువ్వేమేమో గుద్దుంకుతుండే, ఏమేమో చేస్తుంటే మేము అప్పుడు చాలా ఎక్కిరించేవాళ్ళము అది ఇది. కానీ ఇప్పుడేందిరా నువ్వు ఇంత ఎదిగిపోయావేందిరా? కల్లో గూడా ఉంచలేదురా. నువ్వు ఆహ్, ప్రెస్‌తో స్టార్టింగ్‌తో ఎలా వచ్చావురా అసలు అనుకుంటా అన్నవాళ్ళు కనీసం 20, 30 మంది. హ్మ్. ఇప్పుడు ఆ 20, 30 మంది నాని అంటే ఫుల్ సెటిలేడురా. వాడేందిరా ఫుల్లు డాన్సు మంచిగా సెటిల్ అయిపోయిండు. ఏడ పడినా వాడే కనిపిస్తున్నాడు. తెల్వని మనిషి లేరు వానికి. ఎక్కడ చూసినా హాయ్, నమస్తే నాని అన్న అది ఇది తెల్వని వాళ్ళు లేరు అందరూ. సో, 20, ఇప్పుడు 30 మందిని పక్కన పెడితే, మిమ్మల్ని మీరుగా అంటే ఈయన సాధిస్తాడని నమ్మిన ఏకైక పర్సన్ మీకు సపోర్ట్ చేసింది మీ పెద్దన్నయ్య అని ఇందాక మాటల సందర్భంలో మీరు చెప్పారు. సో, అన్నయ్య గురించి ఒక మాట చెప్పాల్సొస్తే ఏం మా అన్న చెప్తారు? ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ధైర్యం ఇచ్చింది ఇద్దరు అన్నదమ్ములకి మా పెద్దన్న మాత్రమే. ఓకే. అన్న పేరు దుర్గప్రసాద్. ఇప్పుడు ఓకే. ఫ్యామిలీ మెంబర్. హ్మ్. చిన్నప్పుడే పెళ్లి చేసాడు మా నాన్న. చాలా అన్నయ్యకా? అన్నయ్యకి ఓకే. చిన్నప్పుడే హ్మ్. మేము ఎయిత్ క్లాస్, సెవెంత్ క్లాస్‌లో ఉన్నప్పుడే అన్నయ్యకి పెళ్లి చేసేసారు హ్మ్. మా అన్నకి. సో, ఆయన కెరియర్ వదులుకోండి మేడం. చాలా గొప్ప స్టడీ మ్యాన్. హ్మ్. ఎంత చదువుతాడంటే బీభత్సంగా చదువుతాడు. అతను కొంచెం సర్టిఫికేట్ పోవడం వల్ల మా అన్న జాబ్ పోయింది. ఓకే. అయినా గాని మా ఇద్దరు తమ్ముళ్ళున్నారు. హ్మ్. నేను సాధించలేనిది మా ఇద్దరు తమ్ముళ్ళు సాధించాలని ఇంట్లో ఎంత తపనున్నా గాని మా ఇద్దరికీ ఏం అనకపోతుండే. ఎందుకంటే అన్న సపోర్ట్ ఉంది గదా మాకు. వన్ ఆఫ్ ద బెస్ట్ మా పనులు, నేను చేసే పనులు మా ఇంటికాడ ఒక అప్పుడు చిన్నప్పుడు ఒక 10 బర్రెలుంటుండే మేడం. హ్మ్. 10 బర్రెలు, మేకలు అవన్నీ ఉంటుండే. అవన్నీ మేము స్కూల్‌కి ముగ్గురు అన్నదమ్ములం మార్నింగ్ 6:00కి లేసి వీటిని మేపి, మళ్ళీ కట్టేసి, పాలు పితికి, అమ్మి బూరుపల్లి మా విలేజ్ ఉంటుంది. హ్మ్. డోర్ మళ్ళీ అందరి ఇంట్లో వాళ్ళు క్యాన్ యాహ్! పట్టుకొని అమ్మి వచ్చి రెడీ అయ్యి స్కూల్‌కి పోయేవాళ్ళం. హ్మ్. అవన్నీ ఒక్కడే చేసిండు మా అన్న పనులు. మమ్మల్ని పని చేసేపోడు కాదు. అస్సలేం కాదు. "నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. నేను ఇక్కడ ఇంట్లో పని మొత్తం నేను చూసుకుంటా. నేను చేయలేనిది మీరు చేయాలే" అనుకోని మా నాన్ననే ఎక్కువ మా అన్నకి. "నువ్వే నీ ద్వారానే ఇట్లా అయితున్నారు. నీ సపోర్ట్ ద్వారానే ఇట్లా అయితున్నారు." అది ఇది. ఓకే. ఎందుకంటే మా అన్నకు చాలా నమ్మకం. వీళ్ళెప్పటికైనా మంచి పొజిషన్‌లో ఉంటారు. ఎప్పటికైనా నాకు ఆ సత్తా ఉంది. మా అన్నకైతే నానా రకాలుగా మాట్లాడినది. "ఎందుకురా తమ్ముళ్ళని నాశనం కొడతావు? ఎందుకురా అది ఇది." ఇంట్లో వాళ్ళు మా అన్న ఫ్రెండ్స్ గూడా అనేది చాలా. హ్మ్. వాళ్ళొచ్చి మా అన్న ఇలా విని ఉండకపోయేది. "నువ్వు నా ముంగట చెప్పు. మా తమ్ముళ్ళ ముంగట చెప్తే బాగోదనుకుంటా" మా అన్న వార్నింగ్ ఇచ్చేది. సో ఇప్పటికి. ఇప్పటికీ ఇప్పుడు స్టేజ్ మీద ఇక్కడ మీతో మాట్లాడిన కారణం నాకిప్పుడు కార్డ్ రావడం కారణం, ఒక మంచి మంచి సినిమాలు చేయడం కారణం, మా మోహన్ రావు గూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయిన కారణం కేవలం మా అన్ననే. మా సో, మీ పెద్దన్ననే. లైఫ్‌లో మర్చిపోలేని పర్సన్స్ మర్చిపోలేని 'దుర్గాప్రసాద్' గారు అండ్ ప్లేస్ 'మోహన్'. అంటే మా అన్న గురించి మాట్లాడితే నాకు నిజంగా బాధేస్తది మేడం. నిజంగా. అతను కెరియర్ నాశనం చేసుకొని కేవలం మా కెరియర్ కోసం కష్టపడి మమ్మల్ని పెద్ద స్థాయిలో చూడాలనుకుంటాడు. ఇప్పటికి గూడా, ఇప్పటికి గూడా అంతనే చూడాలనుకుంటాడు. కానీ సో, మీ ఇప్పుడు అన్నయ్యకి మీరిప్పుడు ఏమిచ్చినా తక్కువే. ఏమిచ్చినా తక్కువ లేదు. హ్మ్. మేము మేమనుకున్నదేందంటే ఇద్దరం అన్నదమ్ములము. మా అన్నకి ఒక పాప,
2 బాబులున్నారు. ఓకే. వాళ్ళిద్దరిని మేము చూసుకుంటాం. ఓకే. పెళ్లి నుంచి మొత్తం, హ్మ్. మొత్తం ఏమేం చేయాలనుకుంటామో మేమిద్దరం అనుకున్నాం. మా మాకు అంటే అన్న కూతురు నా కూతురైతది గదా! అవును. అయితే తనకి పెళ్లి గాని, స్టడీ గాని, ఏదైనా గాని మొత్తం, మొత్తం మేమే చూసుకోవాలి. ఇంకొక ఏమనుకున్నామంటే మేము ఎట్లాగో విలేజ్‌లో ఉంటలేం. ఓకే. మా నాన్న అప్పట్లో సాధించి చాలా మాకు ఇచ్చి పోయారనమాట. హ్మ్. మా నాన్న చనిపోయారు ఒక ఓకే. 2 ఇయర్స్ బ్యాక్. సో, ఆ నాన్నగారి ప్లేస్ దుర్గా గారు అనుకోవచ్చు కదా! ఇప్పుడు మా నాన్న ప్లేస్‌మెంట్ మా అన్న దుర్గన్న. యాహ్! మా నాన్న ప్లేస్‌మెంట్ మా దుర్గన్న. సో, మాకు ఏదైతే భూమి ఉందో మాకు భూమి మీద ఇంత 1% కూడా ఇంట్రెస్ట్ లేదు మేడం. హ్మ్. కొంతమంది అన్నదమ్ములు ఏమనుకుంటారంటే, ఆ భూమి నాకు గావాలి, అంత వాటా గావాలి, ఇంత వాటా కావాలి. అలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా, అలాంటి ఏం లేకుండా, అలాంటి పట్టుదల ఏం ఉండవు మేడం మాకు. ఎంతొస్తదో, ఏమొస్తదో ఎవరిని అడగం. మొత్తం మా అన్ననే చూసుకుంటాడు. హ్మ్. అదేంది మేమేమనుకుంటామంటే, మేమిక్కడ మంచి పొజిషన్‌లో ఉన్నాం. మాకా భూమి గిమి ఏమొద్దు. నువ్వు మంచిగుంటే మీ పిల్లలతోని, వదినతోని నువ్వు హ్యాపీగుంటే చాలు. అవంతా నువ్వే తీసుకో. అమ్మని చూసుకొని నువ్వు ఉండు. మా భూమి 10, 15 ఎకరాలు 15 ఎకరాస్ ఉంటాయి. 15 ఎకరాలుంటాయి. ఆ 15 ఎకరాలు ఏమైతే ఉందో అవన్నీ నువ్వే తీసుకొని మంచిగుండన్నా అని కూడా చెప్తాను నేను. సో స్వీట్ బ్రదర్. మాకేమొద్దు. నాకేమొద్దు. అవన్నీ హ్మ్. నువ్వే చూసుకొని హ్యాపీగా ఉండన్నా అని చెప్తాం ఇప్పటికి. సో కైండ్ పర్సన్. అంటే అన్నీ అంత చేశారు కాబట్టి మీరు అంత చేశారు. కృతజ్ఞతగా ఇప్పటికి కూడా అన్నయ్యకే చేస్తూనే ఇవ్వాలి. ఉన్నారు. యెస్. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా అలానే ఉన్నారు. దాంట్లో మా అన్న దాంట్లో ఇన్వాల్వ్ అయిన మా అన్న 100% అంటే ఇంకొక 50% యాడ్ అయిన మా వదిన. హ్మ్. మా వదినైతే దేవత అసలు. వేరే వేరే వాళ్ళుంటరు. అసలేంది ఇది అని పుల్లలు పెడతా, అది ఇది పెడతా ఉంటారు. అలాంటివి కాదు. పిచ్చ సపోర్ట్ జేస్తది. చిన్న, చిన్న అనుకుంటా మా ఇద్దరిని చిన్న, చిన్న అంటది. చిన్న చిన్న అని పిలుచుకుంటా చాలా, చాలా అంటే చాలా సపోర్ట్. మా ఇంట్లో మా అమ్మని ఆమె సొంత అమ్మ లెక్క చూసుకుంటది. ఓకే. అప్పుడప్పుడు మా అన్న చాలా సీరియస్ అయితాడు, కొడతాడు మా వదిన్ని అది ఇది అవన్నీ అన్ని రొటీన్. కానీ ఎవ్రి ఫ్యామిలీస్‌లో. ఫ్యామిలీ యాహ్! రొటీన్. మా అమ్మని చూసుకుంటది. ఇద్దరు పిల్లోళ్ళు హైదరాబాద్ ఎళ్ళిపోయారు. నేనే కష్టపడాలి. అలాంటి మెంటల్ టెన్షన్ అలాంటి నెగెటివ్ ఏముండదు. టాక్స్ ఏం పెట్టుకోదసలు. ఓకే. ఏం పెట్టుకోదు. సో నాది నిజానికి ఇలాంటి ఒక అన్న, వదిన ఉంటే ఏ తమ్ముడన్నా ఇంతకన్నా ఎక్కువగా నేనైతే ఇదొక్కటి మాత్రం సాధిస్తాడు. చెప్తున్నా. ఇంట్లో ఫ్యామిలీలో ఒక అన్న, ఒక వదిన సపోర్ట్ ఉంటే గనక నువ్వు లైఫ్‌లో చాలా బాగుపడతావు. ఓకే. లైఫ్‌లో చాలా అంటే చాలా బాగుపడతావు. కొంతమందిలో ఫ్యామిలీలో ఉంటారు మేడం. వదిన చాలా మైనస్‌లో ఉంటారు. వదిన యాహ్! వాళ్ళు చాలా అంటే చాలా నేనెందుకు పని చేయాలి? వెళ్ళిపోయారు. వాళ్ళ పనులు, వీళ్ళ పనులు నువ్వొక్కడివే ఎందుకు చేస్తావు? అన్న వాళ్ళనే డిసప్పాయింట్ చేసే మైండ్‌సెట్ ఉంటది కదా మేడం. యాహ్! 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 మైండ్‌సెట్ చాలా అలాంటిది కాదు మా వదిన. చాలా చాలా అంటే ఒక దేవత. నిజంగా అది మాత్రం 100%. సో, మా అన్న ఎంత స్ట్రగుల్ పడ్డాడో అంతకు మించి మా వదిన గూడా అంతే. వన్ ఆఫ్ ద స్టిల్‌గా మా ఇంట్లో మేము మంచిగున్నామంటే మా అన్న, మా వదిన యాహ్! బావుంది. మీరు చల్లగుండాలి. చాలు అదంతే. ఇంకా ఓకే. మాటలో చెప్పలేని విషయం అదంతే. అంటే ఒక్కసారి మాట్లాడితే ఇంక అన్నయ్య, వదిన గురించి మొత్తం లిస్ట్ మొత్తం చెప్పి ఈరోజు మొత్తం మాట్లాడేస్తారు అందుకని చాలా. ఫైన్. సో నరసింహ మీకు అంటే లాస్ట్‌లో ఇప్పుడు ఇంతసేపు నాన్నగారి గురించి విన్నాను కాబట్టి మీరు కూడా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యారు. సో మీకు సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? అన్‌సపోర్టెడ్ వ్యక్తులు ఎవరున్నారు? అంటే నువ్వేం చేయగలవు అని డిగ్రేడ్ చేసి మాట్లాడినవారు? అంటే మ్యామ్ నేను నేను స్క్రీన్‌లో కనబడ్డ తర్వాత అయినా సరే అప్పుడు హ్మ్. మా తండ్రి కావచ్చు, మా ఊర్లో వాళ్ళు ఎవరైనా కావచ్చు. హ్మ్. టీవీకెళ్ళిండట. ఆహ్, కనబడుతుండట. ఏదో శ్రీదేవిలో సంథింగ్ పార్టిసిపేట్ చేస్తుండట. ఎందుకు ఇదంతా? మానేయమనండి. హ్మ్. జాబ్ చేసుకోమనండి మంచిగా. ఎందుకు మీకిదంతా? అంటే మా మమ్మీ, డ్యాడీ అన్నారట అప్పుడు. అంటే అతని ఇష్టం ఇగ. మమ్మల్ని కాదనేసి ఎళ్ళిపోయిండు. తనకంటూ ఏదో లైఫ్‌లో ఏదో సాధించాలని అనుకుంటుండు. ఎందుకంటే ఎప్పుడు మన తండాలో అంటే ఎవరు లేరు మ్యామ్. ఉన్న వాస్తవం చెప్పాలి. మా ఊర్లో ఎవరు అంతగా అంటే సపోర్ట్ చేయరు. ఎవ్వరిని అంతే. ఓకే. ఒక్క మనిషి ఎదుగుతున్నాడంటే చాలా డౌన్ చేసేవాళ్ళుంటారు. అంటే ఇగో. యాహ్! ఖచ్చితంగా ఆ ఈగో అనే పదం పక్కన పెట్టేసి సపోర్ట్ చేస్తే మేమేంటో ఎవరైనా సరే ఒక డాన్సర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఎవ్వరైనా కావచ్చు మ్యామ్. ఇంత ఎదగొచ్చు మనం. ఎంత ఓకే. ఎత్తుగైనా ఎదగొచ్చు. ఆ ఈగోని పక్కన పెట్టేసి. ఆ ఈగోని అంటే గొడవలుంటాయి కదా! యాహ్! ఎదుగుతుంటే ఊర్లో కూడా ఆ! ఓర్వలేనితనం అనేది అది ఒకటుంటది. ఉంటది రైట్. కదా! ఇంట్లో గొడవలు కావచ్చు, బయట గొడవలు కావచ్చు, ఏమైనా కావచ్చు. బట్
అది గొడవలు పెద్దవాళ్ళకి మాత్రమే ఉండాలి. చిన్న చిన్న వాళ్ళని పిల్లల మీద ఎందుకు చూపించు. యాహ్! మధ్యలో ఎందుకు తీసుకొస్తున్నాం? అలాగే ఇది కూడా అంతే మ్యామ్. ఒక చిన్న పిల్లోడు మంచిగా ఒక ఎదుగుతాను అంటే ఎదుగుతుండంటే సపోర్ట్ చేయాలి. యాహ్! కానీ ఎప్పుడు అన్‌సపోర్ట్‌గా ఇగో పెట్టుకొని ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అని ఎవ్వరు చేయొద్దు మ్యామ్. ఎందుకంటే నేను అనుకున్నా కాబట్టి నేను చేస్తున్నా. సపోర్ట్ చేసేవాళ్ళు చేస్తారు మ్యామ్. వన్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తే చేయని. నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తా. అంతే ఓకే. మ్యామ్. సపోర్ట్ చేయని వాళ్ళని నేను చూడను. అంతే. యాహ్! అలా అని వాళ్ళ మీద కోపం ఉండదు. హ్మ్. నన్ను ఎవరైతే తొక్కాలనుకుంటున్నారో లేకపోతే సంథింగ్ వాళ్ళ లోపల ఒక చిన్న ఉంటది కదా ఇగో అనేది. వాళ్ళు ఎంతైనా అనుకోని. నేను ప్రేమగా మాట్లాడతాను. అంతే. మీ వర్క్‌తోనే మీరేంటో తెలియజేయాలి. అంతే అంతే. మ్యామ్. హ్మ్. నాకు ఒకరిని అంటే ఇన్‌స్పిరేషన్ అని ఉంటది కదా మేడం. ఇన్‌స్పిరేషన్ ఉంది. బట్ నా దాంట్లో డిసిప్లిన్ కూడా ఉంది. ఓకే. అది. ఈ డిసిప్లిన్ ఎక్కువుంది మ్యామ్. ఇన్‌స్పిరేషన్ తక్కువుంది మ్యామ్. నాకు నేను ప్రూవ్ చేసుకొని డిసిప్లిన్‌గా ఉండి హ్మ్. నేను ప్రూవ్ చేసుకుంటా. గొడవ పడితే మళ్ళా గొడవ పడే రకం కాదు మ్యామ్. ఇష్టంగా దగ్గర చేసుకునే రకం. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాను అని అంతే అంటారు. మ్యామ్. కాబట్టి ఓకే. నేనేంటో నేను ప్రూవ్ చేసుకోవాలని వచ్చాను. నాకంటూ ఒక అబ్బాయి నన్ను పరిచయం చేసి చెప్పాను అభి అని. యెస్. ముగ్గురు పేరు చెప్పాను. ఆ తర్వాత నాకు పరిచయమైన వాళ్ళు నాని అన్న. ఓకే. నేను అనుకున్న నాని గారు ఎక్కడో లోపల అనుకుంటున్నట్టున్నారు. వీడేంటి నా పేరు చెప్పట్లేదు అనుకుంటున్నారా? లేదు 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 నేను లేదు ఇప్పుడు స్టార్ట్ జస్ట్ చేస్తున్నా ఫర్ ఫన్. యాక్చువల్లీ. జస్ట్ ఫర్ ఫన్. ఓకే. ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఆ హ్మ్. తర్వాత నాకు పరిచయమైన ఆయన అంటే నాని అన్న. ఓకే. నాని అన్న ఎలా అంటే మేడం చిన్న పిల్ల మైండ్. ఆ! నిజం ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఓకే. ఒక చిన్న పిల్లలతో ఎలా మాట్లాడతారో అలాగా మాట్లాడతారు. హ్మ్. ఒక్కొక్కసారి ఏదైనా వస్తువు ఇచ్చారనుకో, "అరే! నేను ఈ వస్తువు ఎక్కడ పడేసానురా" ఇలా. అంటే ఇచ్చానని కాదు. నేను హ్మ్. ఎవరో మర్చిపోయాను. ఓకే. అలాగా చిన్న చిన్న మెంటాలిటీ అంటే ఇప్పుడు రూమ్‌లో ఎలా ఉంటాం మేము అలాగా. అప్పటి నుండి నాకు చిన్న అంటే అన్నయ్య కొరియోగ్రాఫ్‌కి చిన్న వీడియో చేశారు మేము. చిన్న ఓకే. అంటే మా బంజారా సాంగ్ అనుకుంటా. ఓకే. అప్పుడు నన్ను తీసుకెళ్ళాడన్న. హుహు. ఇలా చేయాలిరా ఇలా ఇంకా చెయ్యి బెటర్. ఇగ నేను ఇలా చేస్తున్నా. అంటే నేననుకున్నది ఏంటి మ్యామ్, మన బంజారాలో మన ఒక వ్యక్తి కార్డ్ తీసుకున్నాడు. హ్మ్. మనకి హ్యాపీనెస్. యాహ్! అంటే యాహ్! యాహ్! ఒక అన్న మన బంజారా మనిషి అంటే ఒక బాయ్ యాహ్! తీసుకొని ఒక స్టేజ్‌కొచ్చిండు ఇంత కష్టపడి. ఇప్పుడు మనమున్నాం. మనం ఫార్మర్ చేసినాం. అంటే ఇంటికాడ పొలం పని, మట్టి పని అన్ని పని చేసుకొని ఒక అన్న ఇక్కడ ఒక ఇన్‌స్పిరేషన్ అయ్యి కార్డ్ తీసుకున్నాడంటే మనకంటూ హ్యాపీనెస్ ఒకటి ఉంటది కదా! మనం అవును. పక్కనే ఉన్నాడన్న. మిమ్మల్ని మనకు మీరు సపోర్ట్ చేస్తా. చూసుకున్నట్టుందేమో కదా! యెస్. రైట్. యెస్ మ్యామ్. అలాగే నేను గూడా కొంచెం సపోర్ట్ అన్నను కొంచెం సపోర్ట్ చేసుకొని నేను గూడా ఇన్‌స్పైర్ అయ్యి ఒక స్టెప్ ఎక్కి ఆయనకు సత్య మాస్టర్ అంటే చాలా గౌరవం మ్యామ్. ఆ! అన్ని అంటే ఇక్కడ ఉన్న అన్ని దాంట్లో తెలిసింది సత్య మాస్టర్. ఎక్కడ యెస్. వచ్చినా సరే సత్య మాస్టర్ దగ్గరొస్తారు మ్యామ్. అలాగే నన్ను గూడా ఇప్పుడు పరిచయం చేస్తున్నారు మెల్లగా. నేను గూడా యాక్టింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు మెల్లగా పరిచయం చేస్తున్నారు మ్యామ్. యాహ్! మీ ఇద్దరికీ గూడా నేను విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థాంక్ యూ మ్యామ్. ఖచ్చితంగా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. మీరు యాక్టర్‌గా ఆల్సో డాన్సర్‌గా గూడా ప్రూవ్ చేసుకుంటారన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే చూడడానికి ఇంత హ్యాండ్సమ్‌గా ఉంటే ఎవరు తీసుకోరు చెప్పండి. ఆఫ్ కోర్స్ తీసుకుంటారు. సో, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నాని గారు మీకు కూడా మంచి మంచి లైక్ మీరు ఏది అవ్వాలనుకుంటున్నారో డాన్సరా లేకపోతే కొరియోగ్రాఫరా ఫ్యూచర్‌లో మీరు గూడా కొరియోగ్రాఫర్ అయ్యి ఇంకొందరికి నేర్పించే స్థాయికి ఎదగాలని చెప్పి పొలిటికోస్ కూడా కోరుకుంటుంది. కాకపోతే లాస్ట్‌లో మీ ఇద్దరు కలిసి ఒక డాన్స్ అండ్ ఆల్సో సేమ్ మీరు యాక్టింగ్ అన్నారు కాబట్టి ఒక డైలాగ్ కూడా చెప్పాలి. ఓకే. ఓకే. ఫైన్. మీరు ఒక డైలాగ్ చెప్పండి. వీలైతే ప్రేమిద్దాం డూడ్. పోయిందేముంది? మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రభాస్ గారి డైలాగ్. ఓకే. ఫైన్ అండి. చాలా బాగా చెప్పారు. సో, వ్యూయర్స్ హోప్ ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇలాంటి వాళ్ళంటే మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధిస్తారు అని చెప్పేసి నాని గారి మాటల్లో విన్నాం. అలాగే నరసింహ గారి మాటల్లో కూడా విన్నాం. ఎంత ఎదుగుతుంటే అంత డిగ్రేడ్ చేసే పర్సన్స్ మన లైఫ్‌లో ఉంటారు. అక్కడి నుంచే మనకొక కసి అన్నది పుట్టుకొస్తుంది. ఆ కసి నుంచే మనం ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు అన్నవాడే రేపు అరే మామ నువ్వు సాధించావురా అన్న మాటొస్తుంది చూడండి. అప్పుడు మనం గెలిచామని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందనమాట. సో, వీళ్ళ లైఫ్‌లో అలాంటి ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇంకా లైఫ్‌లో గొప్పగా ఎదగాలని చెప్పి మంచి మంచి ఛాన్సెస్ వీరికి రావాలని కోరుకుంటున్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.